మనకు సహాయం చేశారు. శుభకరణ గారిని బట్టి ప్రభుకి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. అన్నగారికి ప్రత్యేక వందనాలు. పిల్లరా, తల్ల వంచండి. దేవుని వాక్యాన్ని మనం విందాము, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. ఈ రెండవ రాత్రి కాలము నీ పాద సన్నిధిలోకి రావడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. కొంత అనానుకూలత పరిస్థితి అయినా మీరు మా మీద దయ చూపారు, మీరు కనికిరపడ్డారు, మీరే ప్రార్థన ఆలకించి సహాయం చేశారు. అందుకొరకు నీకు వందనాలు, స్తోత్రములు. ఇచ్చిన ఈ మంచి వాతావరణాన్ని బట్టి నీకు మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం. మీ దాసును మా మధ్యకి తీసుకొచ్చినందుకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి మీరు మాట్లాడండి. దేనిని మీరు మాట్లాడాలని నిర్ణయించారో ఆ మాట మీ దాసును నోట ఉంచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ప్రతి హృదయము తెరవబడును గాక, ప్రతి నేత్రము తెరవబడును గాక. విడుదల యేసు నామమున మీరు మాట్లాడుతుండగా విడుదల కలుగును గాక తండ్రి. స్వస్థత కలుగును గాక ప్రభువా. ఆత్మ సంబంధమైన కార్యములు యేసు నామమున జరుగును గాక తండ్రి. ఈ స్థలమంతటి మీద నీ మహిమ మేఘము కమ్ముకొనును గాక. యేసు నామమున నీ హస్తము చాపు తండ్రి. ఈ రాత్రి కాలము మీ స్వరం వినిపింప చేయండి నాయన. యేసయ్యా, మీ స్వరం వినే భాగ్యము మాకు అనుగ్రహించండి. ప్రతి ఆటంకాన్ని యేసు నామమున బంధించి లయపరిచి తొలగిస్తున్నాము నాయన. మీ దాసును మరుగుపరిచి మీరే మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయాన్ని అన్నగారికి అప్పగిస్తున్నాం. అన్నగారు మంచిగా పాటలు రాశారు, మరి బుక్స్ కూడా రాశారు. అన్నగారు మరి మీరు అందుబాటులో ఉండాలి. అన్నగారు పాట పాడినప్పుడు మీరు దగ్గర ఉండాలి. ఓకే, మంచిది. ఈ సమయాన్ని దేవుని దాసులు అయినటువంటి శుభకరణ గారికి వాక్య పరిచయ కొరకు ఇస్తాం. చప్పలు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, చాలా సంతోషం. ప్రియమైన మిత్రులరా, మరొకసారి ఈ రీతిగా మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకునే కృప, ఆధిక్యత మరి ప్రభు నాకు ఇచ్చినందుకు ప్రభువుకి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే నన్ను ఎంతో ప్రేమతో మీ మధ్య వాక్య పరిచర్య చేయడానికి ఆహ్వానించిన దైవజనులు మరి జోస్పై గారికి, అమ్మగారికి, వారి కుటుంబానికి, సంఘానికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి అనేక మంది సేవకులు ఉన్నారు, వారికి వందనాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. చక్కని సంగీతం అందిస్తున్న తమ్ముళ్ళు, సౌండ్ ఆపరేట్ చేస్తున్న తమ్ముళ్ళకి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక చిన్న పల్లవి పాడి తర్వాత కొద్ది నిమిషాలు నేను దేవుని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. నా తండ్రి యేసయ్యా, ఇదియే నా స్తుతి నైవేద్యము, ఇదియే నా స్తుతి నైవేద్యము. నా గుండెలోతు నుండి స్తుతి ఊటలూరుచుండ, నా గుండెలోతు నుండి స్తుతి ఊటలూరు పొంగి ప్రవహించే పాట, ఆనంద బాష్పాల తోడా పొంగి ప్రవహించే పాట,
ఆనంద బాష్పాల తోడా నా తండ్రి యేసయ్యా, నా తండ్రి యేసయ్యా, ఇది ఏ నా స్తుతి నైవేద్యము, ఇది ఏ నా స్తుతి నైవేద్యము. స్తుతి 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 నా గుండెలోతు నుండి. ఓ yes. జరిగిన దానిని మరువము నీవని, మునుపటి వాటిని తలచకు సుమియని. జరిగిన దానిని మరువము నీవని, మునుపటి వాటిని తలచకు సుమియని. ఇదిగో నేనొక నూతన క్రియను, ఇదిగో నేనొక నూతన క్రియను చేతును నీకని సెలవిచ్చితివే, చేతును నీకని సెలవిచ్చితివే. నా తండ్రి యేసయ్యా, నా తండ్రి యేసయ్యా, ఇది ఏ నా స్తుతి నైవేద్యము, ఇది ఏ నా స్తుతి నైవేద్యము. స్తుతి 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 నా గుండెలోతు నుండి. ఇప్పటి వరకు కంటికి రెప్పల ఎప్పటికప్పుడు కాపాడావే, ఇప్పటి వరకు కంటికి రెప్పల ఎప్పటికప్పుడు కాపాడావే. నాకేడెమును ప్రకారమును, నాకేడెమును ప్రకారమును ఇక ఎన్నటికి నీవే దేవా, ఇక ఎన్నటికి నీవే దేవా. నా తండ్రి యేసయ్యా, నా తండ్రి యేసయ్యా, ఇది ఏ నా స్తుతి నైవేద్యము, ఇది ఏ నా స్తుతి నైవేద్యము. స్తుతి 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 నా గుండెలోతు నుండి.
గతకాలముని కృపలో కాచి మించిన ప్రేమను నాపై చూపి గతకాలముని కృపలో కాచి మించిన ప్రేమను నాపై చూపి తరింపజేశావు బహుమానముగా, తరింపజేశావు బహుమానముగా. నూతన వత్సర మకుటము నాకు, నూతన వత్సర మకుటము నాకు. నా తండ్రి యేసయ్యా, అందరం నా తండ్రి యేసయ్యా, ఇది ఏ నా స్తుతి నైవేద్యము, ఇది ఏ నా స్తుతి నైవేద్యము. స్తుతి స్తుతి స్తుతి, అందరం స్తుతి స్తుతి స్తుతి. నా గుండెలోతు నుండి స్తుతి ఊటలు రుచుండా, నా గుండెలోతు నుండి స్తుతి ఊటలు రుచుండా. పొంగి ప్రవహించే పాట ఆనంద బాష్పాల తోడా, పొంగి ప్రవహించే పాట ఆనంద బాష్పాల తోడా. నా తండ్రి యేసయ్యా, నా తండ్రి యేసయ్యా, ఇది ఏ నా స్తుతి నైవేద్యము, ఇది ఏ నా స్తుతి నైవేద్యము. స్తుతి 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 స్తుతి. నా గుండె లోతు నుండి. హల్లెలూయా. రైట్, బైబిల్ గ్రంథాలు తెరచి ఒక మాట మనము చదువుకుందాం. దయచేసి లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం 26వ వచనాన్ని మనము చదువుకుందాం. నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోను జరుగును. చదువు. నోవహు త్రాగుచు పెండ్లాడుచు. చాలు, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, అద్భుతమైన యేసుక్రీస్తు ప్రభువా, దయచేసి ఈ రాత్రి మీరు మాతో మాట్లాడమని, మమ్మల్ని దర్శించమని, మాకు క్షేమము ఆశీర్వాదము అనుగ్రహించమని యేసునామము నీ కొద్ది విన్నపాలు అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మిత్రులరా, స్నేహితులరా, శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. యేసుక్రీస్తు ప్రభువారు మాటలు మరి శ్రద్ధగా మనం వింటే మనం ఎంతో దీవించబడతాం, మనం ఎంతో ఆశీర్వదించబడతాం, మన జీవితాలు కట్టబడతాయి. చాలాసార్లు మనం ఎన్నో విషయాలు వింటాం, కానీ ప్రభు మాటలు వినడానికి అంత ఆసక్తి చూపం. ప్రభు మాటలు వినడం ద్వారా మనం గొప్ప దీవెన పొందుతాం, గొప్ప ఆశీర్వాదం పొందుతాం. ఆయన ఊరకనే ఎప్పుడు మాట్లాడు, మనల్ని ప్రేమించి మనతో మాట్లాడే దేవుడు. బైబిల్ చెబుతుంది, వారు కాపరు లేని గొర్రెల వలె ఉన్నందున ఆయన వారి మీద కనికరపడి మాట్లాడాడు. దేవుని మాట మనకు వినబడుతుందంటే అర్థం ఏంటంటే దేవుని కనికరం మన మీద ఇంకా ఉందని అర్థం. దేవునికి స్తోత్రం. దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడని అర్థం. ఎందుకనంటే దేవుడు తాను ప్రేమించిన ప్రజలతో ఆయన ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. బైబిల్లో మనం నినివే అనే పట్టణాన్ని గురించి ఆలోచిస్తాం. ఆ ప్రాంతానికి మరి వాక్యం చెప్పడానికి వెళ్ళమని
దైవజనుడైన యోనాతో దేవుడు చెప్పినప్పుడు యోనా చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ఎక్కడికైనా వెళ్తాను కానీ ఆ ప్రాంతానికి వెళ్ళను. ఎందుకు అంటే ఆ ప్రాంత ప్రజలు అంత మంచివారు కాదు. ఆ నినివే పట్టణస్థుల గూర్చి ఉంటుంది, వాళ్ళ బలాత్కారులు. రెండవది, వాళ్ళు దుర్మార్గులుగా ఉన్నారు, మంచి మార్గంలో లేరు, దేవుని మాటలు వినరు. కానీ దేవుడు ఆ ప్రాంతాన్ని ప్రేమించాడు కనుక సేవకుణ్ణి ఆ ప్రాంతానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. ఏ ప్రాంతాన్ని ప్రభు ప్రేమిస్తాడో ఆ ప్రాంతంలో దేవుని మాటలు దేవుడు వినిపింప చేస్తాడు. ఏ ప్రాంతాన్ని దేవుడు ప్రేమిస్తాడో ఆ ప్రాంతానికి దేవుని సేవకుల్ని పంపిస్తాడు. మిత్రులారా, కనుక దేవుని మాట మనకు వినబడడం మనకి దీవెన, మనకు ఆశీర్వాదం. ఈ రాత్రి ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను త్వరగా నా మాటలు ముగించడానికి ఇష్టపడతాను. బైబిల్లో మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు చాలా సంగతులు బోధించారు. ఆయన చెబుతూ లూకాసు వార్తలో ఇలా చెబుతూ ఉన్నాడు. ఏమండి, లూకాసు వార్త మనం చదువుకున్నాం చూసారా? ఏమండి, 17వ అధ్యాయంలో ఇలా ఉంది. ఏమండి, నోవహు దినములలో ఎలా ఉందో మనుష్య కుమారుని దినములలో కూడా అలాగే ఉంటుంది అని ప్రభు చెప్పారు. అంటే ఇప్పుడు మన పరిస్థితులు ఆనాటి నోవహు కాలంలో ఉన్న పరిస్థితులు ఒకే రీతిగా ఉన్నట్లుగా ప్రభు అక్కడ పోల్చి చెప్పడం జరిగింది. కనుక మనం నోవహు ఎలా ప్రవర్తించాడో అలా ప్రవర్తిస్తే ఆ రోజు ఆ జలప్రళయం నుంచి ప్రజలు లేకపోతే నోవహు కుటుంబం ఎలా రక్షించబడిందో మనం కూడా ఆ రీతిగానే రక్షించబడతాం. దేవునికి స్తోత్రం. నోవహు కాలంలో జరిగింది ఏంటంటే, నెంబర్ 1, ప్రపంచమంతా తమ మార్గాలు చెరిపేసుకున్నారు అని ఆదికాండం 6వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. 6వ అధ్యాయం 12వ వచనం ఇలా ఉంటుంది. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను ఏం చేశారట? చెరిపివేసుకునరి అని ఉంది. నోవహు దినాల్లో కండిషన్ ఎలా ఉందంటే, భూలోకం ఎలా ఉందట? దేవుని సన్నిధిని చెడిపోయి ఉంది. రెండవది మనం చూస్తూ ఉంటే బలాత్కారంతో నింపబడి ఉంది. బలాత్కారం అంటే న్యాయము ధర్మము లేదు. ఎవడికి బలం ఉంటే వాడిది ఏంటనమాట? రైట్. వాడికి బలం ఉంటే చాలు, వాళ్ళు ఏదంటే అదే జరుగుద్ది అనమాట. అలాంటి బలాత్కారంతో నింపబడిన పరిస్థితి. తర్వాత మనం చూస్తూ ఉంటే మిత్రులరా, సమస్త శరీరులు కూడా దేవుడేసిన మార్గాలను ఏం చేశారట? చెరిపి వేసుకున్నారట. చాలా లగ్జరియస్గా జీవిస్తూ తాగుతూ తింటూ, ఏమండి, పెళ్లి చేసుకుంటూ మళ్ళీ పెళ్లి చేసుకుంటూ, ఏమండి ప్రియమైన మిత్రులారా, విచ్చలవిడి జీవితానికి అలవాటైపోయిన పరిస్థితిని మనము నోవహు దినాల్లో చూస్తాం. అలాంటి లోకమంతా చెడిపోయినప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నోవహు ఒక్కడు నీతిమంతుడిగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం. సాధారణంగా అందరూ చెడిపోయినప్పుడు మనం కూడా ఏం చేస్తాం? అందరూ చెడిపోయారు కనుక మనము చెడిపోవాలి, లేకపోతే అందరూ అలాగే ఉన్నారు కదా అంటారు. ఎక్కువ మంది మాట్లాడే మాట ఏంటంటే, ప్రపంచం అంతా అలాగే ఉందండి, మనుషులందరూ అలాగే ఉన్నారండి, అలాగే ఉన్నారండి, దేవుని పిల్లలు కూడా అలాగే ఉన్నారని అంటాం. అయితే అలాగే అంతమంది ఉన్న నోవహు మాత్రం సపరేట్గా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అతడు ఎలా ఉన్నాడట? నీతిమంతుడిగా ఉన్నాడట. ఎలా ఉన్నాడట? అందరూ పాడైపోయారు కదా, ఇక నేను మాత్రం ఎందుకు అనుకోలేదట. అతడు ఒక్కడు నీతిమంతుడిగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం. అతడు ఒక్కడు యథార్థవంతుడిగా ఉన్నాడట. అతడు ఒక్కడు భక్తిపరుడుగా ఉన్నాడట. అతడు ఒక్కడు నిందారహితుడిగా ఉన్నాడట. అతడు ఒక్కడు ప్రభువు చేత కృప పొందినవాడిగా ఉన్నాడట. మిత్రులరా, ఏమండి, లోకమంతా ఇష్టానుసారంగా ఎలా పడితే అలా ఉన్న పరిస్థితుల్లో నోవహు మాత్రం ఎంతో భక్తిని చేస్తున్నాడట. దేవునికి స్తోత్రం. ఎంతో శ్రేష్టకరమైన భక్తిని చేస్తున్నాడట. ఎంతో నమ్మకమైన భక్తిని చేస్తున్నాడట. మిత్రులరా, ఇలా చేస్తూ ఉన్న సందర్భంలో ప్రభు అతన్ని చూచి, ఏమండి, అతని భక్తిని మెచ్చుకుని దేవుడు అతనికి ఒక పని అప్పగించాడట. ఏం చెప్పాడంటే, మన అందరికీ తెలుసు కదా, నోవహు, మరి నీవు ఒక వాడను తయారు చేయమని చెప్పాడట. ఏం తయారు చేయమన్నాడట? సాధారణంగా అందరూ మాట విననప్పుడు, ఒకళ్ళే మాట వింటా ఉన్నప్పుడు
వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకి పని చెప్తే ఏం చేస్తారు, వాళ్ళు కూడా మారిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, చర్చిలో అందరూ మానేశారు అనుకోండి, ఒకే కుటుంబం వస్తుంది అనుకోండి, ఆ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలి, చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలనుకుంటాం. ఏమంటే ఒకే ఒక వ్యక్తి ప్రభువుకు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రభువు అతనికి గొప్ప పని అప్పగించాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎలాంటివాడంటే, ప్రియమైన మిత్రులారు, ఎవరైనా ఆయనను వెంబడిస్తే, ఎవరైనా ఆయన దగ్గరికి వస్తే, ఎవరైనా ప్రియమైన మిత్రులారా ఆయనకు అనుకూలంగా ఉంటే ఆయన ఏం చేస్తాడంటే వారికి పని అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడనమాట, పని అప్పగిస్తాడు. ఏమాత్రం అనుమానం లేకుండా వాళ్ళకు ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ అప్పగిస్తాడు. మిత్రులారా, దీంట్లో ఏమండి, నోవహుకు దేవుడు అప్పగించిన పని ఏంటంటే ఒక పెద్ద వాడ చేయమన్నాడట. పెద్ద వాడ చేయమన్నాడట. ప్రియమైన మిత్రులారా, ఆ రోజుల్లో బైబిల్ చెబుతుంది, హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు, ఏమంటే అది వరకు నోవహు వినని సంగతులను గూర్చి అతడు విశ్వసించాడు అంటాడు. హెబ్రీ 11వ అధ్యాయం మీరు చదివితే, అంతవరకు భూమి మీద వర్షం లేదు. భూమి నుండి ఆవిరి లేచి వచ్చి భూమిని తడిపేదని ఆదికాండం 2వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. అలాంటి పరిస్థితుల్లో వర్షం వస్తుంది, భూమి ఇబ్బంది అవుతుంది, మరి పై తూములు కింద తూములు తెరవబడతాయి. కనుక నోవహు, నువ్వు ఒక వాడను చేసుకో అంటే, ఆ మాటలు, దేవుడు చెప్పిన మాటలు అతడు ఏం చేశాడట, ఉన్నది ఉన్నట్లు నమ్మాడట. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పిన మాటలు నమ్మాడట. రెండవది, దేవుడు చెప్పిన పనికి అతడు విధేయత చూపాడట. మిత్రులారా, జాగ్రత్తగా వినండి. లోకమంతా విచ్చలవిడిగా ఉన్నప్పుడు, ఎలా పడితే అలా ఉన్నప్పుడు, జనం తింటూ త్రాగుతూ ఎంజాయ్ చేస్తూ దేవుడనే అంశం లేకుండా తిరుగుతూ ఉన్న సందర్భంలో దేవుణ్ణి వెంబడించడం ఒక ఎత్తు అయితే, దేవుని పనికి లోబడ్డం ఇంకో ఎత్తు. దేవునికి స్తోత్రం. మీరు చూడండి, ప్రపంచమంతా ఒక రకంగా వెళ్ళిపోతున్నప్పుడు ఒక వ్యక్తి సపరేట్గా, అది కూడా ఎలాగూ పనిని మీద వేసుకుంటూ, దేవుడు ఏం చెప్పాడు, పోనీ ఇతను ఒక్కడే నమ్ముకున్నాడు కనుక ఇతన్ని సపరేట్గా దీవిద్దాం, ఆశీర్వదిద్దాం, ఇతనికి పైకి తెద్దాం, ఇలాంటి గొడవ ఏమీ లేదు. అతనితో చెప్పాడట, నువ్వేం చేయాలో తెలుసా, వాడ కట్టాలి. ఏం కట్టాలి, వాడ కట్టాలి. వాడు కట్టాలన్నప్పుడు నోవహు అన్నాడా, లేకపోతే నేను చేయలేనన్నాడా అంటే, అతడు అన్నాడట, ఏమంటే ఖచ్చితంగా ఏం చేస్తాను, నేను వాడను కడతానని మొదలు పెట్టాడట. అయితే ఇంకొక విషయం ఏంటంటే, వాడను కట్టేటప్పుడు ఈ ప్లానింగ్ అంతా మళ్ళీ ఎవరిచ్చారు, దేవుడిచ్చాడు. ఇప్పుడు వాడ కట్టు అన్నప్పుడు అతని ఆర్థిక పరిస్థితి ఏంటి, అతను ఎంతవరకు చేయగలడు, అతని యొక్క పరిస్థితి, అతని గొడవ ఏంటి, అన్నీ చూసుకొని మరి నీకు తోచినట్టు కట్టు అని చెప్పాలా. ఇప్పుడు ఎవరైనా భోజనాలు పెడుతున్నాను అనుకో, మీకు నచ్చింది పెట్టండి అనాలి తప్ప, మనం మెనూ ఇచ్చేసి ఇదిగో ఇలా ఉండాలి, ఇదిగో మటన్ కర్రీ ఉండాలి, ఫిష్ ఫ్రై ఉండాలి, ఇదిగో చికెన్ జాయింట్లు ఉండాలి అని చెప్పు అనుకో, ప్రపంచంలో ఎవడు భోజనాలు ఎట్టడు. దేవునికి స్తోత్రం. స్పాన్సర్కి ఎలా ఉండాలి, ఎప్పుడు అనుకూలంగా ఉండాలి. మనం స్పాన్సర్ని ఇంప్రెస్ చేయడానికి చూస్తాం, మీ వీలుని బట్టి చేయండి అంటాం. కానీ ప్రభు ఇక్కడ అలా అంటలేదు, నీ వీలుని బట్టి కాదు, నేను ఏదన్నానో అలా చేయాలి. దేవునికి స్తోత్రం. నేను చెప్పినట్టు చేయాలి. ప్రియమైన మిత్రులు, కొంచెం కష్టతరమైన పని కదా. చాలాసార్లు దేవుడికి మనకి ఇక్కడే తేడా వస్తూ ఉంటుంది. నేను ఒక్కడనే భక్తి చేస్తున్నప్పుడు ఎలాగోలో చేయించుకోవాలి నా చేత. అలా కాకుండా ఇలాగే చేయమంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మొత్తం అందరూ ఎలా పడితే అలా ఉన్నారు, ఎలా పడితే అలా జీవిస్తున్నారు. ప్రపంచం అంతా అల్లకొల్లాలంగా ఉంది. నేను ఏదో గుడికి వస్తుంటే, ఆదివారం వస్తుంటే మళ్ళీ నన్ను రిస్ట్రిక్ట్ చేసి నన్ను అలా చేయి, ఎలా చేయి, ఎలా చేయి అంటే, నేను అసలు రావడమే ఎక్కువ, ఎలాగోలా చేయించుకోవాలి అని మనం అనుకుంటాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమంటాడంటే, అలా కుదరదు, నువ్వు చేయాలనుకుంటే ఇలాగే చేయాలి. దాని పొడవు ఎంత ఉండాలి, తర్వాత దాని వెడల్పు ఎంత ఉండాలి, దాని ఎత్తు ఎంత ఉండాలి, ఏమండి, తర్వాత దానికి పొలమని డోర్లు ఇష్టం వచ్చినట్టు ఎట్టేయకూడదు. ఒకటే డోర్ ఉండాలి, ఒకటే కిటికీ ఉండాలి. లోపల వెలుపల ఏం చేయాలి, కీలు పుయ్యాల, జాగ్రత్తగా కట్టాల. తర్వాత ఆయన చెప్పాడు, ఏమండి ప్రియమైన మిత్రులారా, మళ్ళీ దాన్ని కట్టేటప్పుడు ఏ కర్ర పడితే ఆ కర్ర తెచ్చి కట్టకూడదు. ఏ కర్రతో కట్టాలా, చితిసారకపు మ్రాను అని ఒకటి దొరుకుతుంది. అది ఎక్కడ దొరుకుద్ది ప్రభువా, వెతకాల. అది ఒకవేళ ఎక్కడ దొరకకపోతే పర్వతాల్లో దొరికితే, ఎడారుల్లో దొరికితే, ఎక్కడ దొరుకుతుందో వెతికి దాన్ని తీసుకుని వచ్చి కట్టాలి. అది ఎంత కష్టతరమైన పని, ఎంత కఠినమైన పని.
చాలాసార్లు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత చాలా మందికి ఇబ్బంది పడిపోయే పరిస్థితి ఏంటంటే, ప్రభులోకి వచ్చిన తర్వాత ప్రభు ఇంత పని చెప్పేస్తున్నాడు ఏంటి మనకు అనుకుంటాం. ఇంత ఇబ్బంది అయిపోతుంది ఏంటి భక్తి. భక్తి చాలాసార్లు భక్తి చేస్తే బాగుంటుంది, సుఖంగా ఉంటుంది అనుకుంటే లోపలికి వచ్చాక అంతా ఎలా ఉంటుంది అనమాట. అలా చూడకూడదు, ఇలా మాట్లాడకూడదు, అలా వెళ్ళకూడదు, అలా ఏమంటే ఉండకూడదు. అన్నీ నాలుగు మూల నుంచి ఇబ్బందికరమైన పరిస్థితులు. ప్రపంచమేమో నచ్చినట్టు జీవిస్తూ ఉంటుంది, నచ్చినట్టు ఉంటుంది, నచ్చినట్టు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు హ్యాపీగా తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే మనకు మాత్రం అన్నీ ఏంటన్నమాట. ఇది కూడా చేయకూడదా, ఇది కూడా తప్పేనా, ఇది కూడా అనవసరమేనా. వాడ ఇప్పుడు నీకు నచ్చినట్టు కట్టకూడదు, ఎవరికి నచ్చినట్టు కట్టాలా, దేవునికి నచ్చినట్టు కట్టాలి. వాడ అనేది భక్తి అనుకోండి, వాడ అనేది ఏమనుకోండి, భక్తి అనుకోండి. లోకంలో ఉన్న ప్రజలు అన్నీ చేస్తున్నారు, భక్తి అనేది చేయటం లేదు. వాళ్ళ దృష్టిలో భక్తి అనేది చిన్న విషయం, తేలికపాటి విషయం. ఇప్పుడు ప్రపంచం దృష్టిలో, జనాల దృష్టిలో అన్నిట్లకంటే అధమ స్థానం దేనికంటే, ఆధ్యాత్మికతకే అధమ స్థానం. అన్నిట్లకంటే తక్కువ దేనికోసం ఆలోచిస్తారంటే ప్రజలు దేనికోసం ఆలోచిస్తారన్నమాట, ఆత్మ కోసమే తక్కువ ఆలోచిస్తారు. అన్ని విషయాలు చాలా సీరియస్గా ఆలోచిస్తారు. ఇప్పుడు పిల్లోడు 10th పాస్ అయ్యాడు, ఈయన ఎక్కడ జాయిన్ చేయాలి చాలా డీప్గా ఆలోచిస్తారు, చాలా కూలంకుషంగా ఆలోచిస్తారు. ఆయన ఇంటర్మీడియట్ ఏ కాలేజీలో జాయిన్ చేయాలి, ఆయన ఇంజనీరింగ్ చేయాలా, డాక్టర్ని చేయాలా, ఆయన ఎలాగ ఏ పోటీ తట్టుకుంటాడని చాలా చాలా డెప్త్గా ఆలోచిస్తారు. ఇల్లు కట్టాలంటే దాని ఫౌండేషన్ ఎంత లోతుకి ఇవ్వాలి, ఇది ఎన్ని తరాలు నిలబడాలి, దీనికి ఐరన్కి ఏది వాడాలి, దీనికి ఏ సిమెంట్ వాడాలి, చాలా డీప్గా ఆలోచిస్తారు. ఆ విషయం కూడా ప్రతి విషయాన్ని చాలా డీప్గా ఆలోచిస్తారు, చాలా దురదృష్టితో ఆలోచిస్తారు, చాలా పగడబందీగా ఉండేలాగా ఆలోచిస్తారు. చిత్రమైన విషయం ఏంటంటే, మనం తాత్కాలికమైన విషయాల కోసం చాలా శాశ్వతమైన పరిష్కారాలు ఆలోచిస్తాం, శాశ్వతమైన దానికోసం చాలా తేలిగ్గా ఆలోచిస్తాం. శాశ్వతమైనది ఏంటి యాక్చువల్గా, శరీరమా ఆత్మ. బైబిల్ ఏం చెప్తోంది, ఆత్మ ఏమవుదు అనమాట, పురుగు. ఏమంటే ఆత్మ ఏమవుదు, ఆత్మ నశించదు ఎట్టి పరిస్థితుల్లో. అది ఉంటే నిత్య జీవంలన్న ఉంటుంది, లేదా నిత్య నరకములన్న ఉంటుంది. చావు అనేది శరీరానికి కలుగుతోంది. ఈ శరీరము మనందరికీ తెలుసు, దీని కెపాసిటీ ఎంతంటే యాజ్ పర్ ద బైబిల్ 70 సంవత్సరాలు, లేకపోతే ఎంత 80 సంవత్సరాలు. ఇది అందరికీ జగమెరిగిన సత్యం. ఇది దీనికి మతం లేదు, కులం లేదు, ప్రతి ఒక్కడికి జగమెరిగిన సత్యం. పుట్టినవాడు గిట్టక తప్పదు. ఎవడైనా ఆశీర్వదించేటప్పుడు కూడా నిండు నూరేళ్ళు వర్ధిల్లు అంటాడు తప్ప 101 ఇవ్వడు. నువ్వు 101 వర్ధిల్లు అండవు. నిండు నూరేళ్ళు అంటే 100 తర్వాత చచ్చిపోయిన అర్థం. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదంలో కూడా మనం ఎవరైనా పలకరించినప్పుడు కూడా ఏమంటాం, మీ మా అమ్మగారు ఉండేవారు కదా ఒక ఆవిడ, ఉందావిడి అంటాం. అంటే ఏంటి, ఇప్పుడు చచ్చిపోయి ఉండాలి కదా అని అర్థం. దేవునికి స్తోత్రం. అంటే ఆయుష్ ఇంతే అని మనకి తెలుసు. పైపెచ్చు ఈ శరీరం ఉండి కొలిది తేడాలు వస్తూ ఉంటాయి. కొరింథీయులకు రాస్తూ పౌలు 2వ పత్రికలో చెప్తాడు, భూమి మీద మనకి ఈ గుడారము శిథిలమైపోతుంది అంటాడు. ఒకడు అంటాడు, నాకు షుగర్ లేదు, బీపీ లేదు అంటాడు. లేదు కానీ రాదని చెప్పలేం కదా. దేవునికి స్తోత్రం. ప్రస్తుతానికి లేదు, రాదని చెప్పలేంగా. ఏమండి, ఆరోగ్యం ప్రియమైన మిత్రులారా ఎంతకాలం ఉంటుంది, ఉండి కొలిది ఒక్కోదానికి ఏమొస్తుంది, తేడా వస్తుంది. ఆరంభంలో పుట్టేటప్పుడు ఎవడు షుగర్తో పుట్టడు, పుట్టాకే ఏమవుతుంది, షుగరు, బీపీ, గ్యాసు, కాళ్ళ నొప్పులు, మడవ నొప్పులు, ఇక అన్నీ తగులుకుంటూ ఉంటాయి. ఒక్కొక్కటి ఏమండి డౌన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు శరీరం ఖచ్చితంగా ఇది వదిలేయాల్సిన పరిస్థితి. ఈ వదిలేయాల్సిన ఈ శరీరం కోసం, సౌకర్యాల కోసం, స్థిరపడడం కోసం రకరకాల ప్రయత్నాలు. మంచి జాబ్, స్టాండర్డ్ జాబ్ కొట్టాలి. జాబ్ కొట్టవు, స్టాండర్డ్ జాబ్ కొట్టవు, కరెక్టే. ఆ జాబ్ ఎంతకాలం చేస్తావు? నెంబర్ 1 నిలగట్టావు, ఎంతకాలం ఉంటావు? నెంబర్ 1 సెటిల్ అయిపోయి, నెంబర్ 1గా సెటిల్ అయిపోయావు, బాగుంది అనుకున్నావు, ఎంతకాలం ఉంటావు? విషయం ఏంటంటే, మనిషి తాత్కాలికమైన దానికోసం శాశ్వతమైనదే, ఏమండి స్థిరమైన దాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేస్తాడు. శాశ్వతమైన ఆత్మ కోసం మాత్రం చాలా తేలిగ్గా తీసుకుంటాడు. అన్ని సీరియస్గా తీసుకుంటారు, కానీ భక్తిని జనం ఎలా తీసుకుంటారన్నమాట, చాలా తేలిగ్గా తీసుకుంటారు. ప్రార్థనకి రావడం చాలా తేలిగ్గా తీసుకుంటారు, ప్రార్థన చేయడం చాలా తేలిగ్గా తీసుకుంటారు.
మందిరానికి రావడం చాలా తేలిగ్గా తీసుకుంటారు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే అన్నీ అయిపోయాక లాస్ట్లో కొంతమంది అంటారు చర్చికి రండి అంటే పాస్టర్ గారు మీకు చెప్పకూడదు కానీ నేను చాలా ఈ మధ్య చాలా బిజీ అయిపోయానండి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఖాళీగా ఉంటే గుడికి వద్దామని. దేవునికి స్తోత్రం. గుడికి ఖాళీగా ఉంటే రావాలా, ఖాళీ చేసుకుని రావాలా? గుడికి ఖాళీగా ఉంటేనో, ఊసిపోతేనో, నిద్రట్టపోతేనో పాస్టర్ గారు బాధపడతారని రాకూడదు. మందిరానికి రావడం అనేది అదే పోన్లేని రాకూడదు, అవసరం కనుక రావాలి. దేవునికి స్తోత్రం. మందిరానికి రావడం ఎంత అవసరమో మనకి తెలిసి ఉండాలా. మనకి విషయం అర్థమైతే, దాని సీరియస్నెస్ అర్థమైతే మనం దానికి ప్రయారిటీ ఇవ్వడం మొదలు పెడతాం. నువ్వు ప్రయారిటీ ఇవ్వట్లేదంటే, దానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదంటే ఆ సీరియస్నెస్ ఇంకా నీకు అర్థం అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక పెళ్లి చేస్తున్నారు అనుకోండి, మీ చేతుల మీద ఒక పెళ్లి జరుగుతుంది. మీరే సంబంధం చూశారు, మీరే కట్నం అది మాట్లాడారు, మీరే పెళ్లి బట్టలు కొన్నారు, మీరే కార్డులు వేయించారు, మీరే పాస్టర్ గారిని మాట్లాడారు, మీరే కళ్యాణ మండపం మాట్లాడారు, సమస్తం మీరే 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 ఆర్కెస్ట్రా అంతా మీరే మాట్లాడారు. ఏమండి డెకరేషన్ అంతా మీరు, లేకపోతే ఏమీ తెలదు ఎవడికి, అంత చక్కగా మీ చేతుల మీద జరుగుతుంది. ఓ పావుగంటలో పెళ్ళి అయిపోద్ది. ఈ లోపల గుండె నొప్పి వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాలా, పెళ్లి చేసి వెళ్ళాలా హాస్పిటల్కి? ఇప్పుడు అర్జెంటుగా 108 ఎక్కాలా, లేకపోతే పావుగంట అయిపోతే పెళ్ళి అయిపోద్ది కనుక వీళ్ళు దీవించేసి వెళ్దామంటే ఈ లోపల ఉంటుందా ప్రాణం? అప్పుడు మనం ఏంటంటే సొంత కొడుకు అవ్వచ్చు, సొంత తమ్ముడు అవ్వచ్చు, సొంత ఎవడైనా అవ్వచ్చు, ఊరు నువ్వు చేసుకుంటే మరి నువ్వేదోటవు, నేను మాత్రం 108 ఎక్కేస్తానన్న కారణం అది దీనికంటే అది చాలా ముఖ్యం కదా. అది ఎంత పెద్ద ఇంపార్టెంట్ పని అయినా ఆపేస్తాం, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్, దానికంటే ఇంపార్టెంట్ కనుక. ఇప్పుడు చాలాసార్లు మనం భక్తిని ఆపే కారణం ఏంటంటే, భక్తి యొక్క వాల్యూ మనకి ఇంకా అర్థం, భక్తి యొక్క సీరియస్నెస్ చాలా మందికి ఇంకా తెలియలేదు. వాళ్ళు అనుకుంటున్నారు నేను మందిరానికి రావడమే చాలా గొప్ప, నేను ప్రభువుని నమ్ముకోవడమే గొప్ప. విషయం ఏంటంటే, మనం నమ్ముకోవడం వల్ల దేవుడికి ఏమి లైటింగ్ పెరగదు, మనం ఓట్లు వేయడం వల్ల ఆయన ఏమి నెగ్గడు. పోనీ అలా ఉంటే మనకు కూడా ఏమన్నా ఆఫర్లు ప్రకటించిన ఆయన చిన్న పాపాలు చేసుకుంటే ఓటు మాత్రం నాకే వేయండి, దేవునికి స్తోత్రం. ఆ కథ ఉండదు అక్కడ. నువ్వు అట్లా ఆ రకమైన కథ ఉండదు. ఆయన మన ఫేవర్ ఏమి కోరడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయనే దేవుడు, దేవునికి స్తోత్రం. నువ్వేమి ఎలా అనుకున్నా సరే ఆయనే దేవుడు. కొంతమంది దేవుడిని బ్లాక్ మెయిలింగ్ చేసే పద్ధతిలో మాట్లాడతారు. ఈ పని చేస్తే నిజంగా దేవుడు, లేకపోతే కాదంటారు. ఆ పని జరగకపోయినంత మాత్రం ఆయన మానేస్తాడా దేవుడు అంటే? ఆ ఉద్దేశం అంటే ఏదో రకంగా దేవుడిని బ్లాక్ మెయిల్ చేసి పని చేయించేసుకుందాం. ఇప్పుడు సూర్యుడిని మీరు అనండి, నువ్వు నిజంగా సూర్యుడు అయితే పడమర ఉదయించు అని మీరు ఒట్టేట్టుకోండి, తూర్పునే వస్తాడు. ఎందుకని? ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు, దేవునికి స్తోత్రం. దేవుడు కూడా అంతే. నువ్వు ఎంత ఎలా చేసినా నీకంటే అధికమైన జ్ఞానం కలిగిన వాడు, పుట్టిన నీకే అంత ఉంటే పుట్టించిన వాడికి ఎంత ఉండాలి, దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనం అంటాం, కొంతమంది వ్యక్తులు చూసి నీలాంటి నేను ఎంతమందిని చూశాను అంటూ ఉంటాం. మరి ప్రభు ఎంతమందిని చూసి ఉంటాడు మనలాంటి బ్యాచ్ని? నువ్వు ముదురు కాదంట్లా, ఆయన నీకంటే ముదురు క్యూబుల్ని చూసి ఉంటాడు, దేవునికి స్తోత్రం. భూమి పుట్టినగా నుంచి 3 మందిని చూశాడు ఆయన. మిత్రులారా, కనుక విషయం ఏంటంటే భక్తికి పెద్దపీట వేయాలి, దేవునికి స్తోత్రం. భక్తి స్థిరమైంది. నోవహు ఉన్నాడా? నోవహు కూడా తినొచ్చు, నోవహు కూడా తిరగొచ్చు, నోవహు కూడా జనాలతో కలిసి డాన్స్ చేయొచ్చు, నోవహు కూడా లోకస్తులతో కలిసిపోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. కానీ నోవహుకి ఆ తరంలో తెలిసింది ఏంటంటే, ఇదంతా స్థిరమైనది ఒకటి ఉంది, దేవునికి స్తోత్రం. ఇదంతా అనవసరం, ఈ ఎంజాయ్మెంట్ ఎక్కువసేపు ఉండదు, ఈ సుఖం ఎక్కువసేపు ఉండదు, ఈ ఆనందం ఎక్కువసేపు ఉండదు అని తెలుసుకున్నాడు. ఎవరు? నోవహు. మనకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, జ్ఞానం చేత వివేచించాలి ఏది స్థిరమైనది, ఏది అస్థిరమైనది, ఏది నిజమైన సంతోషం. సంతోషించాలి, ఓకే, దాంట్లో ఏది నిజమైన సంతోషం, ఒరిజినల్ సంతోషం ఏంటి? ఒక విషయం ఏంటంటే, ఒరిజినల్ డూప్లికేట్ రెండు ఒకలాగే ఉంటాయి. జ్ఞానవంతులు మాత్రమే ఒరిజినల్ ఏం చేస్తారు? పసిగడతారు. జ్ఞానవంతులు మాత్రమే దాన్ని తెలుసుకుంటారు. అజ్ఞానులు ఏం చేస్తారంటే, దేని వెనకాల పడితే దాని వెనకాల వెళ్ళిపోతారు. మిత్రులారా, మనం జ్ఞానవంతులమైతే మనం ఏం చేయాలన్నమాట? లోకాన్ని వెంబడించకూడదు, దేవుణ్ణి వెంబడించాలి, దేవునికి స్తోత్రం. దైవ విధానాన్ని వెంబడించాలి. నోవహు ఎన్ని పోట్లైనా పడ్డానికి సిద్ధపడ్డాడు, ఎన్ని ఇబ్బందులైనా పడ్డానికి సిద్ధపడ్డాడు. అలాగే ప్రభు అన్నాడు,
ఇక్కడేమో ఎలా ఉందంటే పరిస్థితి, దేవుడి మాట వింటేనేమో ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడు, మాట విన్న ఒక్కడితో నువ్వు వాడ కట్టాలి, ఆ వాడ కూడా నేను చెప్పినట్టు కట్టాలి, ఆ వాడ కూడా అది తక్కువ పొడిగా. ఏమండి ప్రియమైన మిత్రులారా, దాని గొడవ మనం చూస్తూ ఉంటే ఏమండి 50 మూరలు 30 మూరలు ఇలాగా ఆయన ఒక లెక్కిచ్చి ఇలా చేయమన్నాడట. ఇలా చేయమని ఇలా పొడవు వెడల్పులు ఆయనే చెప్పి సిద్ధిసారక మ్రాన్ తెచ్చి దానికి లోపల కీలు బయట కీలు ఇవన్నీ పోయి అన్ని ఈ విషయాలన్నీ చెప్తే అక్కడేమో సుఖం, ఇక్కడేమో కష్టం. అక్కడేమో ఏమంటే ఎంజాయ్మెంట్, ఇక్కడేమో రోజంతా కష్టపడి పని చేయాలి. దేవుడి మాట అంటే నలిగిపోయే పరిస్థితి కనపడతా ఉంది. ఇంకో విషయం ఏంటంటే దేవుడు ₹1 కూడా ఇవ్వలేదట ఎవరికి. ఇప్పుడు ఎంత పని చెప్పినోడు ఏం చేయాలి? ఇప్పుడు ఏదైనా పని చెప్పారనుకోండి, అర్జెంట్గా ఏం అడుగుతాం మనం? ఇప్పుడు జోసఫ్ గారు ఉన్నారు, మీటింగ్లు పెట్టారు, బోల్డ్ పనులు ఉంటాయి. ఇప్పుడు ఎవరికైనా సరే పిలిచి 20 వాటర్ బాటిల్ తెండి అంటే ముందేమంటారు? తర్వాత ముందు ఏమి ఇవ్వాలా? డబ్బులు ఇస్తే తెస్తాడు ఎవడని. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు, నువ్వు వాడకట్టు అన్నాడు. వాడకట్ట ఉన్నప్పుడు ఏమైనా 10 కార్డులు ఇచ్చి ఇదిగో గీసుకుని జాగ్రత్తగా వాడకట్టే అన్నాడా? వాడకట్టమలేదు, వాడకట్టు. మరి డబ్బులు చూసుకోవాలా నువ్వే. దేవునికి స్తోత్రం. దేవుడి పని ఎందుకు కష్టంగా ఉంటుందంటే అన్నీ మనమే చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒప్పుకున్న వాడికే అన్నీ ఏమవుతాయి అనమాట, అన్నీ తగులుతాయి. దేవుడి పని ఎలా అంటే తగిలించుకున్న వాడికి ఎంత పని అయినా తగులుతుంది, తప్పించుకున్న వాడికి అసలు ఏమి ఉండదు. దేవునికి స్తోత్రం. తప్పించుకుందాం అనుకున్న వాడికి అసలు ఏమి అంటుకోదు. ఆడికి ఆ నెంబర్ 1గా అలా తిరుగుతూ ఉండొచ్చు, అరగంట ఆలస్యంగా వచ్చి 30 గంట ముందు పోవచ్చు, చాలా సుఖంగా ఉంటుంది. కానీ దేవుడి పని తగిలించుకున్న వాడికి అన్ని పనులే. ఒకటి చూడండి, ఆడి చర్చిలో ఉంటాడు, ఆ కురగాడో లేకపోతే ఎవరో ఉంటారు, అన్ని పనులు ఆడికి చెప్తూ ఉంటాం. ఆడికి పొగలు వచ్చేస్తుంటాయి. ఇంతమంది ఉన్నారు, నన్నే శాపం రుద్దేస్తున్నారంటే ఈ నీవుడికి చెప్తారు. దేవునికి స్తోత్రం. ఆడికేం పొగ వచ్చేస్తా ఉంటాం. ఇప్పుడు నోవహు ఉన్నాడు చూసారా, ఒక్క కుటుంబమే దేవుడిని నమ్ముకుంటే ఆ ఒక్కడిని పిలిచానడట, నువ్వు వాడకట్టవయ్యా అన్నాడు. పోలే కడదాం ఏదోటంటే అలా కాదు, నేను చెప్పినట్టు కట్టన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు చెప్పడం అంటే అది చిన్నది కట్టేకు, ఇంత పొడుగు ఉండాలి, ఇంత పొడవు ఉండాలి, ఇంత వేడల్పు ఉండాలి, మళ్ళీ ఏదో కర్ర ఎట్టేకు. ఏ కర్ర ఎట్టాలి? చితిసారక మ్రాన్ తెచ్చి కట్టాలి. ఆ వాడు చూస్తేనేమో ఊరంత ఉంది. ఏమండి మనోడికి ఎవరు ఏం చేయరనమాట, సహకరించరు. పైపెచ్చు ఎంతో మంది అతన్ని ఏం చేస్తారు, హేళన చేస్తారు. మీరు చూడండి, భక్తి చేసేవాడు ఎప్పుడు కూడా అనేకల ముందు అతడు ఎలా ఉంటాడనమాట, వెర్రివాడిగా ఉంటాడు. పౌలు ఎలా చెప్తాడు, నశించుచున్న వారికి స్వార్థ వెరితనం, రక్షించబడుచున్న మనకి దేవుని శక్తి. భక్తి చేసేటప్పుడు ప్రపంచానికి మనం ఎలా కనపడతాం అంటే పిచ్చోళ్ళలాగా కనపడతాం, తింగరోళ్ళలాగా కనపడతాం. ఈడే వాడేటి గొడవేటి, వర్షం లేదు, ఏమీ లేదు, ఇదేదో వాడట్లేడు, ఇదే గొడవ అంటున్నాడు, మొత్తం దానికోసం ఇల్లు తాకట్టిట్టాడు, అప్పులు చేసేసాడు, ఈ చేసాడు, ఈ వాడగొడవేటి అని ఎవరు పడితే అందరికీ నోవహు ఇప్పుడు ఎలా మాడిపోయాడు అనమాట, ఒక కామెడీ యాక్టర్ లాగా ఉంటాడు. మీరు చూడండి, దేవుని పిల్లలు ప్రపంచానికి ఎలా ఉంటారనమాట, ఆలగొడవేటి. ఏమండి తినటం, రెండోదేంటి తాగడం, సుఖించటం, పెళ్లి చేసుకోవడం, ఈడగిలిచ్చేస్తాం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, ఇంకా ఫంక్షన్ల మీద ఫంక్షన్లు. ఫంక్షన్ కాదు ఇంక అత్తమాట. ఇప్పుడు చూడండి, ఈ కాలంలో జరిగిన ఫంక్షన్లు ఇంకా ఎప్పుడు మనం చూసి ఉన్నాం. పార్టీలే, 2 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళిపోయి పిక్నిక్ పార్టీ, 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళిపోయి పార్టీ. ఖాళీ దొరికితే బిర్యానీయే, ఖాళీ దొరికితే బిర్యానీ. అంటే ఏమీ లేదు. ఒకప్పుడు ఎప్పుడో అంత క్రితం ఎవరో పండక్కే పబ్బాని కొట్టుకుని, ఇప్పుడు అలా కాదు. డబ్బులు దొరికితే పైపెచ్చి మనం వండుకోవాల్సిన కథ కూడా లేదు. ఏమంటే టిక్కు కొడితే జొమాటో మనం మామూలుగా మాట్లాడుకునే లోపల తెచ్చి కిక్కిమని ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీకేది కావాల్సింది రెడీ. ఏమంటే ప్రియమైన మిత్రులారా, కొద్ది రోజుల్లో తినిపించే వాళ్ళు కూడా వచ్చేస్తారు, మనకి బద్ధకంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. జొమాటోలో ఆర్డర్ చేస్తే ఆడ వచ్చి తినిపించి ముత్తుడిచి వెళ్ళిపోతాడు. ఎందుకనమాట, ఏమంటే అలా పెరిగిపోతుంది కథ, పెరిగిపోతుంది. జనం అలాంటిది కోరుకుంటా ఉంటే నోవహు మాత్రం ఏం కోరుకున్నాడట, దేవునితో ఉండడానికి ఇష్టపడ్డాడు. నోవహు స్ట్రగుల్ అవుతున్నాడు దేనికోసం, వాడ కట్టడం కోసం. అవమానాలు పాలైపోతున్నాడు, నిందల పాలైపోతుంది. ఎంత ఖర్చో. దేవుడి పని ఎంత ఉంటుంది, దేవుడి పని ఎలా ఉంటుందో తెలుసా, ఎంత చేసినా తరగదు. ఏది దేవుడు పని చేయడానికి 100 మంది ఉంటే 101 కూడా పని ఉంటుంది దేవుడి పని. ఎందుకంటే ఈ వాడ చాలా పెద్దది. పైపెచ్చు ప్రభు ఎలాంటోడంటే వాడ కట్టమని చెప్పాడు, కొలతలు చెప్పాడు, బ్లూ ప్రింట్ ఇచ్చాడు, అన్నీ చెప్పాడు, ఏ కర్రతో కట్టాలి అన్నీ చెప్పాడు.
చెప్పిన తర్వాత ఇంక ప్రభు మాట్లాడడం మానేశాడంట. కొట్టు అన్నాడట. దేవునికి స్తోత్రం. మనకు అనిపిస్తుంది ఇంతకాలం నువ్వు మాట్లాడావు, ఈ చేయమన్నావు చేత్తాకు వచ్చినప్పుడు అసలు మనకు సాయం చేస్తాకే చిన్న ద్వారం కూడా తిరుగుతలేదు. ప్రభువా చెక్కలైపోయినాయి ప్రభు, ఎలాగనైనా చెక్కలైపోయినాయి ప్రభు, ఎలా ప్రభు అంటే ఇల్లు మరి పొద్దున్న ఇల్లు తెచ్చుకో. దేవునికి స్తోత్రం. తెచ్చుకో. మిత్రులారా, వాడకట్టే పని చూడడానికి సింపుల్గా ఉంటుంది, కానీ చేసేవాడికి ఏమైపోద్ది అనమాట. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది అలాసరంగా దీంట్లో చేయటేసావు అనిపిస్తుంది. నేను సేవకు వచ్చేసిన తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత నేను ఈ పరిస్థితులను చూసి గందరగోళం అయిపోయి నేను అనవసరంగా వచ్చేసినట్టుగా సేవలోకి తొందరపడి వచ్చేసాను అనుకుని ఆ టైంలో ఒక పాట రాశాను నేను. దాంట్లో మొదటి చరణంలో అనుకుంటా, ఎరుగో ఎరుగకో ఆరంభములో ఆవేశముతో వచ్చితి సేవకు, ఎరిగో ఎరుగకో ఆరంభములో ఆవేశముతో వచ్చితి సేవకు, పౌరుషముతో పని చెయ్యలేక లోకముతో రాజీ పడలేక, పౌరుషముతో పని చెయ్యలేక లోకముతో రాజీ పడలేక, రోజు కన్నీరే మిగిలే, రోజు కన్నీరే మిగిలెను. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. దయగను నా ప్రభువా, నా మొర విను యేసు ప్రభువా, మొర విను యేసు ప్రభువా. మిమ్మును సంతోషింపదలచి ప్రాణము తృణప్రాయముగా ఏచి, మిమ్మును సంతోషింపదలచి ప్రాణము తృణప్రాయముగా ఏచి, లోకమునకును పనికి రాని మీకును ఉపయోగములేని, లోకమునకును పనికి రాని మీకును ఉపయోగములేని, సగము కాలిన దహన బలి నేను, సగము కాలిన దహన బలి నేను. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. దయగను నా ప్రభువా, నా మొర విను యేసు ప్రభువా, మొర విను యేసు ప్రభువా. ఎరిగో ఎరుగకు ఆరంభములో ఆవేశముతో వచ్చితి సేవకు, ఎరిగో ఎరుగకు ఆరంభములో ఆవేశముతో వచ్చితి సేవకు, పౌరుషముతో పని చెయ్యలేక లోకముతో రాజీ పడలేక, పౌరుషముతో పని చెయ్యలేక లోకముతో రాజీ పడలేక, రోజు కన్నీరే మిగిలెను, రోజు కన్నీరే మిగిలెను. యేసయ్యా నా యేసయ్యా,
యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, దయగను నా ప్రభువా నా మొరవిను యేసు ప్రభువా, మొరవిను యేసు ప్రభువా. ఆరంభంలో ఎరుగో ఎరగకో సేవలోకి వచ్చేసిన తర్వాత ఎలాగ ఉందేటి గొడవ, ఇంత కష్టంగా ఉందేటి, ఎంత ఇబ్బందిగా ఉందేటి, కొన్నిసార్లు ఎలా అయిపోయిందట అనిపించే పరిస్థితి. మిత్రులరా, నవ్వు కూడా వాడ కట్టేటప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యి ఉంటాడు. భక్తిలోకి వచ్చిన తర్వాత మనం కూడా కొన్నిసార్లు నలిగిపోతూ ఉంటాం, ఎవరికి చెప్పుకోలో తెలియదు. దేవుడికి చెబుదామంటే అప్పుడు దాకా అయిన దేవుడు ఆయన మాట్లాడు, జనాలకు చెబుదామంటే ఏమవుదా అర్థం అవ్వదు. చాలా పెద్ద పని మన ముందు ఉంటుంది, చాలా పెద్ద బాధ్యత మన ముందు ఉంటుంది. లోకమంతా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది, మనం మాత్రం ఏం చేస్తూ ఉంటాం, నలిగిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, మనం స్ట్రగుల్ అయిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు. మిత్రులరా, నోవహు అయినా సరే ఏమాత్రం నిరాశ చెందకుండా వాడ పని చేసేటాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారే, మరి నేను ఇక్కడ ఎలా నలిగిపోవడం, ఎలాగా ప్రభా ఎలా చేసేవిటి అనలేదట. ఎందుకనంటే నోవహు సమస్తము ఎరిగిన వాడు. దేవునికి స్తోత్రం. వాక్యం ఎందుకు తెలుసుకోవాలంటే, వాక్యం తెలిస్తే ఇప్పుడు పడుతున్న శ్రమ, ఇప్పుడు పడుతున్న కష్టం, ఇప్పుడు పడుతున్న ఇబ్బంది, ఇప్పుడు పడుతున్న ఖర్చు, ఇప్పుడు పడుతున్న ప్రయాస వ్యర్థం కాదని మనకు అర్థమవుతుంది. పౌలు చెప్తాడు కదా, ఏమండి, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం. వాక్యం తెలియనప్పుడు మనకు అనిపిస్తుంది, ఏంటి భక్తిలోకి వచ్చి నేను అన్నీ కోల్పోయినట్టు, వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, వాళ్ళు అనుభవిస్తున్నారు కదా, పాపం చేస్తున్నారు కదా, వాళ్ళే బాగున్నారు కదా, వాళ్ళే చక్కగా ఉన్నారు కదా, ప్రభువుని నమ్ముకుని నేను నలిగిపోతున్నాను కదా, ప్రభువుని నమ్ముకుని నేను ఈ వాడకి పెట్టుబడి పెట్టలేకపోతున్నాను కదా, ఈ వాడ నిర్మాణంలో నేను నలిగిపోతున్నాను కదా అనిపిస్తుంది. కానీ వాక్యం తెలిసినప్పుడు ఈ వాడ విలువ ఏంటో మనకేమవుద్ది అనమాట, అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకోటి ఏంటంటే, వాడ చేసేటప్పుడు ఏమండి కల్తీగా చేయకూడదు, నకిలీగా చేయకూడదు. దేవుడు ఎలా చెప్పాడో అలా చేయ. బైబిల్ చెప్తుంది, ఆ చివరి వచనంలో మీరు చూస్తూ ఉంటే, నోవహు అట్లు చేశాను. ఏం చేశాను? నోవహు అట్లు చేశానంటే ఏంటనమాట, దేవుడు ఏం చెప్పాడో అది తూచా తప్పకుండా చేశాడు. వాడ అనేది భక్తి అనుకున్నాం కదా. భక్తి ఎలా చేయాలి? మనకు నచ్చినట్లు చేయాలా, దేవుడికి నచ్చినట్లు చేయాలా? మనకు నచ్చినట్లు చేస్తే భక్తి చాలా తేలిగ్గా ఉంటుంది. దేవుడికి నచ్చినట్లు చేస్తేనే ఆ భక్తి యథార్థమైన భక్తి. దేవుడికి నచ్చినట్లు చేయాలి అంటే కొంచెం స్ట్రగుల్ అవ్వాలి, కొంచెం కష్టపడాలి, కొంచెం ప్రయాసపడాలి, కొంచెం నలిగిపోవాలి. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నోవహు ఎలా చేశాడట? దేవుడు చెప్పినట్టల్లా చేశాడట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు భక్తి కూడా ఎలా చేయాలి? దేవుడికి నచ్చినట్లుగా చేయాలి. ఎందుకు నచ్చినట్టుగా చేయాలంటే, దేవుడికి నచ్చితేనే ఎండింగ్లో ఇది నిలబడుతుంది. మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో అహష్వేరోషు కాలంలో ఒక స్వయంవరం జరిగింది. 127 సంస్థానాల నుంచి కన్యకులందరూ పోగు చేయబడ్డారు. 127 సంస్థానాల నుంచి కొన్ని వేల మంది వచ్చారు, లక్షల మంది వచ్చారు, విస్తారమైన కన్యకులు వచ్చారు. ఒక కన్యకే అవకాశం ఉంది అక్కడ. అది కూడా ఎవరికి నచ్చాలి? రాజుకు నచ్చాలా, మనకు నచ్చాలా? ప్రతి కన్యక అందంగా ఉంటుందా, లేకపోతే దాంట్లో వికారంగా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఇంకోటి చెప్పనా, ఎవరైనా సరే ఎప్పుడు అందంగా ఉంటారంటే యవ్వనంలోనే. ఎలా ఉంటారు? మనోళ్ళు చెప్తారు సామెత, యవ్వనంలో పంది కూడా అందంగా ఉంటుందట. ఎందుకంటే ఆ రక్త బిగికి దాని ముఖం కూడా బుజ్జిగా మూతి పొడిగా చక్కగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరైనా చూడండి, వాళ్ళ పెళ్లి ఫోటోకి వాళ్ళే హీరోలా ఉంటారు. రాను రాను తేడాలు వస్తాయి, వేరే విషయం. దేవునికి స్తోత్రం. మనం సరైన వయసులో ఉన్నప్పుడు ప్రతి ఒక్కడు హీరోలాగానే ఉంటాడు. ప్రతి ఒక్కడు ఎవరో ఆల్బమ్ చూసుకున్న కొద్దిమంది, ఒక ఆయన తెలిసి నాకు, ఆయన ఆ పర్సలో ఫోటో ఎట్టుకు తిరిగివాడు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం బాగాలేదు, ఎవడని తేడా వస్తే నేను ఒకప్పుడు ఎలా ఉండేవాడిని పర్స్ తీసి చూపించేవాడు అందరికీ. దేవునికి స్తోత్రం. నిజమే, కరెక్టే. ఒకప్పుడు సూపర్, తిరిగిలేదు. యవనంలో ప్రతి ఒక్కళ్ళు అందంగా ఉంటారు. కన్యకలందరూ యవనంలో ఎలా ఉంటారు? అందంగా ఉంటారా, ఉండరా? నువ్వు అందంగా ఉంటాను అని నువ్వు అనుకుంటే సరిపోదు. ఎవరు అనుకోవాలి? వరుడు అనుకోవాలి. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు ఎవరి మట్టుకు కొద్దిమంది తయారైపోవాలి అనుకుంటారు, నేను సూపర్ అనుకున్నాకే బయటకు వస్తారు. ఎవరు వచ్చినా మొత్తం మేకప్ గిప్ అంతా వేసేసుకుని, మొత్తం అంతా లిప్టిక్ మొత్తం రాసేసుకుని అంతా వచ్చేసి వాళ్ళు నేను సూపర్ అందరికంటే అనుకున్నప్పుడు గడప బయటకి ఎడతారు అడుగు. ఇప్పుడు నువ్వు సూపర్ అనుకుని నువ్వు బయటకు వచ్చావు, జనం అనుకోవాలి కానీ నువ్వు సూపర్ అని. నువ్వు తయారైన దాన్ని బట్టి ప్రజలు కామెంట్ చేస్తున్నారా, ప్రజలు నేను విమర్శిస్తున్నారా, ఈ విషయాలు ఏం పట్టించుకోరు. వాళ్ళు నేను సూపర్ అనుకుంటారు. ఒక్కొక్క కల్చర్కి ఒక్కొక్క రకమైన సాంప్రదాయం ఉంటుంది, ఒక్కొక్క రకంగా తయారు ఉంటుంది. ఇప్పుడు నీకు నచ్చినట్టల్లా నువ్వు తయారైపోతే పని అవదు. ఇప్పుడు ఎవరికి నచ్చాలా? అహేశ్వరోజు దగ్గరికి చాలా మంది వచ్చారట, లైన్గా వత్తం పోతాం. అసలు కూడా ఏంటంటే ఆయనకు కావాల్సిన అందం ఏ అందం? శారీరకమైన అందం కదా. ఆయనకు కావాల్సిన వినయం విధేయతలు కావాలి. అసలు ముందావిడ అందం లేక వదిలేయలేదు. ముందావిడని ఎందుకు వదిలేశాడు? వస్తి అందరికంటే అందగత్తి. అసలు గొడవ ఎక్కడొచ్చిందంటే ఆయన మంచి పీక్ మూమెంట్లో ఉండగా, ఫంక్షన్ జరుగుతూ ఉండగా, ఇప్పుడు చూడండి, ఏదైనా బాగుంటే అందరికీ చూపించుకోవాలనిపిస్తుంది, మనకి బాగాలేకపోతే ఏం చేయాలనిపిస్తుంది? దాచుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఉంగరాలు ఎట్టుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, అల్లెలు ఎలా చెప్తారు, ఎందుకు కనపడతాయి ఆయనకి. చైన్ వేసుకునే వాడు ఉన్నాడు అనుకో, భర్త విప్పేస్తారు, గాలి ఆడతారు, ఉత్తుదే చైన్ కనపడాలి, కలిగినోడు చూపించుకుంటాడు. చెగ్గడ్డ వేసింది అనుకో, ఏం చేస్తాం? నాకు చెగ్గట్టు కనపడింది, ఎలా కనపడదా? హాఫ్ హ్యాండ్ చేసి కూడా ఫుల్ హ్యాండ్ చేసి తిరుగుతాడు. కారణం ఏంటనమాట? మనకి మైనస్లు ఉంటే దాచుకుంటాం, ప్లస్లు ఉంటే ఏం చేయాలనుకుంటాం? మీ ఇల్లు చాలా బాగుంది అనుకోండి, ఒకసారి అండి ఇల్లు శుద్ధిగానే అంటారు. ఎందుకు? ఇల్లు చాలా బాగుంది కనుక. ఒకవేళ ఇల్లు బాగాలేదు అనుకోండి, నడమ్మ ఇంటికి వెళ్దాం అంటే ఇప్పుడు వదిలేని తర్వాత వెళ్దిగానే అంటారు. అసలు కూడా ఏంటంటే మరి చూపిస్తే ఉన్న పరువు పాత పరువు పోద్దు కనుక, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ ఐశ్వర్యోసు కూడా వాళ్ళ భార్య చాలా అందంగా ఉంటుంది, వష్టి సూపర్ అందగత్తి. ఆయన అన్నాడంట ఒకసారి రాణిగారిని శుద్ధిగానే అన్నాడంట. ఎందుకంటే ఈవిడ చూసి అందరూ అబ్బా ఇలా ఉంది రాణిగారిని చెప్పలేరు. ఆవిడకి అందం ఉంది కానీ అంతకంటే మించిన గేర్ ఎక్కువ ఉంది. మధ్యలో ఒకటి పంపారు, పంపేవాడిని కూడా శుభ్రమైన పంపాలి, మీడియేటర్ని. దేవునికి స్తోత్రం. ఈ మీడియేటర్ని సరైనకి ఎట్టుకోపోతాడు, మొత్తం కొంప ముంచేస్తాడు. ఆ ఇల్లోడు అమ్మగారి దగ్గరికి వెళ్ళి అన్నాడు, అమ్మగారు అయ్యగారు రమ్మన్నారు, మీరు మీటింగ్లో ఉన్నారంటే. ఆవిడందంట, నేను కూడా ఫంక్షన్లో ఉన్నాను, ఖాళీ లేదు నాకు. అయ్యగారు రమ్మన్నారంటే, అబ్బాయి అయ్యగారు రమ్మని ఎవరు రమ్మన్న పని అవ్వదు, నేను చాలా బిజీగా ఉన్నాను ఇక్కడ. ఆడొచ్చి నలుగురిలో మాట్లాడేసాడంట. రానన్నారండి అన్నాడంట. ఎక్కడ? స్టేజ్ మీద అయ్యగారు ఉండగా అందరూ ఏరా అమ్మగారు అంటే రానన్నారండి అని. నేను చెప్పానని చెప్పి, మీరు చెప్పానని చెప్తేనే రానందండి వాడు, దేవునికి ఇష్టం. ఆ మాటకే ఏమండి ఈయనకి వాళ్ళకి బాగానే ఉంది కానీ చుట్టూ కూర్చుంటారు జనాలు, ఎంత అవమానం, ఎంత దుర్మార్గం. భార్య మాట ఏమండి, భార్య లోబడలేదు. ఆవిడ కనుక మహారాణి మాట అనకపోతే మా భార్యలు మాట అంటారేంటి? ఇట్టి పరిస్థితులు ఆవిడ వదిలేని వీళ్ళు రెచ్చగొట్టేశారు. దారి మధ్యలో రెచ్చగొట్టేస్తే ఇంక వాళ్ళకి ఇద్దరికి గొడవ లేదు కానీ వీళ్ళు రెచ్చగొట్టేస్తే చివరికి సరే వదిలేద్దాం అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వదిలేసిన తర్వాత ఇప్పుడు భార్య కావాల్సి వచ్చినప్పుడు అతనికి అందం ముఖ్యమా, వినయం ముఖ్యమా? వినయం విధేయత ఇది కావాలి. అందరూ వస్తున్నారు, మంచి బడాయి గట్టి టాప్మని వచ్చి కేటవాకులు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే, ఇలాంటి చాలా చూశానమ్మా వెళ్ళిపో, ఇలాంటి చాలా చూశాను వెళ్ళిపో, నీకంటే 1000 రెట్లు బెటర్ వచ్చి నువ్వు వెళ్ళిపో అమ్మా. ఎస్టేర్ వచ్చి వినయంగా చక్కగా ఎంత ఏమండి డెకరేటివ్గా ఉండాలో అంత ఉంది, తక్కువ లేదు. కొద్దిమంది మరీ తక్కువ, ఇంకా వైరాగ్యం అంటే ఇంకా లేటనమాట, ఇంకా విభత్సమైన వైరాగ్యం, గోను బట్టలు కట్టుకుని తిరిగేద్దాం అనుకుంటారు. ఇప్పుడు మహారాణి అంటే ఒక స్థాయి ఉండాలి కదా, దేవునికి స్తోత్రం. ఎంత ఉండాలో అంత ఉండాలి. ఏదైనా సరే ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండదు, సమానంగా ఉన్నప్పుడే బాగుంటుంది. బీపీ ఉందనుకోండి, ఎక్కువ ఉంటే ఐబీపీ, తక్కువ ఉంటే ఈ రెండు ఉండకూడదు, సమానంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. షుగర్ ఉందనుకోండి, ఎక్కువ ఉంటే హై షుగర్, తక్కువ ఉంటే లో షుగర్, అలా ఉండదు. షుగర్ కూడా మామూలుగా టెంపరేచర్ ఉంటుంది, మనలో వేడి ఉంటుంది కదా, ఈ వేడి కూడా ఎంత ఉండాలో అంత ఉండాలి. తక్కువ ఉంటే చచ్చిపోతాం, ఎక్కువ ఉంటే జ్వరం అవుతుంది. దేవునికి స్తోత్రం. ప్రతిదీ ఎంత ఉండాలో అంత ఉండాలి. ఏది ఎక్కువైనా సరే అది మంచిగా ఉండదు. కూరలో కానీ లేకపోతే ఇంకోటి ఏదైనా దేంట్లో అయినా సరే అన్ని సమపాళ్లలో ఉంటేనే అద్భుతంగా ఉంటుంది. తయారవ్వడం కూడా తయారవ్వాలి. మరి ఏమండి మొహం కడుక్కోకుండా మరీ దారుణంగా వచ్చేస్తాం, దుర్మార్గం. ఎంతవరకు రెడీ అవ్వాలో అంతవరకు రెడీ అయింది, అతిగా లేదు, చక్కగా ఉంది. అహేశ్వరోసు ఆమె వైపు చూసి అన్నాడట, ఈమెను సెలెక్ట్ చేయండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. రాజధానిని చూపించాడట. ఇప్పుడు నచ్చాల్సింది ఎవరికే? రాజుకి నచ్చాలి. మనం కూడా భక్తి చేస్తున్నప్పుడు నేను ఎంత బాగా చేస్తున్నానో అనుకోకూడదు. మన భక్తి ఎవరికి నచ్చాలి? కొద్దిమంది వాళ్ళే చెప్పేసుకుంటారు. అసలు నేను ప్రార్థన చేస్తేనండి బ్రదరు మామూలుగా ఉండదు. ఒకసారి ఒక ఆయన చెప్తున్నాడు,
ఆయన అన్నాడంట, ఓ పాస్టర్ గారితో వచ్చి చెప్తూ ఆయన అడిగాడట, ప్రభు అలా వచ్చి నిలబడ్డాడట ఆయన మంచం దగ్గర, అంటే కళ్ళలో నిలబడితే, ప్రభు ఆ రోజుల్లో మహాభక్తుడు ఎవరు ప్రభు అని అడిగాడట ఈయన. అడిగితే ఏలియా అని చెప్పాడు దేవుడు. మరి ఈ కాలంలో ఎవరు ప్రభు అంటే నీవేనోయ్ అన్నాడట దేవుడు. దేవునికి స్తోత్రం. ఎవరన్నారట? ఆ రోజుల్లో నేమి ఏలియా అంట, ఈ రోజుల్లో ఎవరట? నీవేనోయ్ అన్నాడట. కొద్దిమంది ఇంకా గొప్పలో మనం వినలేం. నేను ప్రార్థన చేస్తే తెల్లారిపోద్ది, నేను 120 రోజుల నుంచి ఉపవాసం ఉంటున్నాను, అసలు నేను మామూలుగా ఉండదు, ఇవన్నీ నువ్వు చెప్పకూడదు. ఎవరు చెప్పాలా? దేవుడు చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పాలన్నమాట? నువ్వు చేసిన భక్తి మంచిదో కాదో ఎవరు చెప్పాలా? ఇప్పుడు పరీక్షలు మనం రాసాం, పేపర్ మనం దిద్దుకోవచ్చా? ఎవరి పేపర్ ఆడికి ఇచ్చేసి ఇంటికి వెళ్ళి మార్కులు వేసుకోండి అంటే ఎలాగ వేసుకుంటారు? 10th పరీక్షలు రాసిన తర్వాత మీ పేపర్ ఆటికి వెళ్ళిపోయి మీరు వేసుకోండి అంటే ఎవడైనా 100కు తక్కువ వేసుకుంటాడా? కుదిరితే 101 వేసుకుంటాడు, కానీ 99 ఎవడే వేసుకోడు. ఎందుకనమాట? ఎవడ పేపర్ ఆడ దిద్దడం పని అవ్వదు. ఆ పేపరు కరెక్షన్ చేయడం అనేది ఒకటి ఉంది, చూశారు? అది ఏమండి ప్రియమైన మిత్రులారా, ప్రత్యేకమైన రీతిలో జరుగుతుంది. మన జీవితాల్లో కూడా భక్తిని మనం చేస్తున్నప్పుడు ఈ భక్తి ఎవరు యాక్సెప్ట్ చేయాలి? ఎవరు రేటింగ్ ఇవ్వాలి? దేవుడు రేటింగ్ ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. మన పరిచర్యను బట్టి కానీ, మన ప్రార్థనను బట్టి కానీ, మన భక్తిని బట్టి కానీ దేవుడు దాన్ని ఏమండి చక్కగా ఏమండి మంచిగా ఎంచాలి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే నోవహు ఉన్నాడు, చూసారా? నోవహట దేవుడు చెప్పిందల్లా చేశాడట. దేవునికి స్తోత్రం. నోవహు ఎలా చేశాడట? అట్లు చేశాడంటే చితిసారక పొమ్రాను ఎంత కష్టమైన తెచ్చాడు, ఎంత కష్టమైన దాన్ని చెక్కాడు, ఎంత కష్టమైన దాన్ని అంత చెక్క సమకూర్చాడు, అంత చెక్క వాడకేశాడు. మాత్రమే కాదు, వెలుపట బయట కూడా ఏం చేశాడు? కీలు పూసాడా? ఇంక చాలే అనుకున్నాడా? ఏది దేవుడు చెప్పిన ఏ మాట కూడా అతడు ఏం చేయలేదన్నమాట, తప్పలేదు. కారణం ఏంటంటే దేవుడు చెప్పింది నువ్వు చులకనగా తీసుకుంటే రేపొద్దున్న ఇబ్బంది పడేది కూడా ఎవరు? మనకు. ఇప్పుడు నోవహు ఒకవేళ దేవుడు అలాగే చెప్తాడులే, శిత్శారు కుమ్రాను ఆమ్రాను ఇమ్రాను అని, ఏదో మన దేవుడు చూసి వచ్చాడేటని ఏం మొలక్కమ్మ బొబ్బాసుకొమ్మ ఇలాంటివన్నీ నరుకొచ్చి దాంట్లో ఎట్టేసి వాడు తయారు చేసేసాడు అనుకో. ఇప్పుడు కొంతకాలానికి ఏమవుద్ది? దేవుడు పై తుమ్ములు కింద తుమ్ములు ఇప్పేస్తాడు. ఇప్పేయిన తర్వాత నీళ్ళు ఏమవుతాయి? పైన కింద కలిసిపోతాయి, వాడు పైకి లేగుతుంది. సరైన ఆలోచన కొట్టింది అనుకో, ఏమవుద్ది? మొలకొమ్మ ఆ కొమ్మ ఈ కొమ్మ ఎట్ట వచ్చిన కొమ్మ పెడితే ఏమవుద్ది? పెద్ద ఏమంటే ఏచి కొట్టింది అనుకోండి, మొత్తం మొక్కలు అయిపోద్ది. అప్పుడు దేవా ఓసారి ఆగు ప్యాచ్ చేసుకుంటానంటే పని అవుద్ది దానికి. దేవునికి స్తోత్రం. ఇంకా మధ్యలోకి వెళ్ళాక అడ్జస్ట్మెంట్లు అవ్వవు. ఏదైనా చేసుకోవాలంటే ప్రీ ప్లాన్డ్గా చేసుకో. కొంతమంది పెళ్ళిళ్ళకి వాటికి బోనాలు ఆడతారు, ముందేమి సిద్ధపడరు. అలా ఎలాగోలు గిట్టద్దాం అందరూ వచ్చి మీదాడిపోయినాక ఏం చేయాలి అంటే ఏం చేస్తాక ఉండదు అక్కడ. ఇంకా అక్కడ ఆగండ్రా తిందామంటే ఎవడ ఆగడం, మొత్తం మీదాడిపోతాం. ఒకసారి ఫంక్షన్కి వెళ్ళాం, వాళ్ళకి ఎస్టిమేషన్ తక్కువ, జనం ఏమో ఎక్కువ. బిర్యానీ చేశారు, 3 నిమిషాలు ఊదేశారు వీళ్ళు. ఈ లోపల టమాటా రైస్ చేశారు, అయిపోతుందని అది ఊదేశారు. ఈ లోపల పులిహోర ఇది తెత్తం తినేస్తాం. ఏమండి అసలు దానికంటే ఎక్కువ ఖర్చు అయిపోయింది. అయినా సరే వాళ్ళ దగ్గర బోనాలు బాలేవని మాట వచ్చింది. ఎందుకంటే సిద్ధపాటు సరిగ్గా లేక. భక్తులు చూశారు, అక్కడికి వెళ్ళా చూసుకుందాంలే అంటారు. అక్కడికి వెళ్ళా చూసుకుంటే పని అవ్వదు. ఎక్కడ చూసుకోవాలి? ఇక్కడే చూసుకోవాలి. ఇంకా వాడ బయలుదేరక ముందే, వాడ నీళ్ళ మీదకి ఎక్కక ముందే దాని క్వాలిటీ చక్కగా ఉండాలి. భక్తి కూడా అక్కడికి వెళ్ళాక చూసుకుందాం, యేసుప్రభుతో ఏదో చెప్పుకుందాం పని అవ్వదు. టోల్గేట్ దాటలేవు. ఇక్కడే చక్కగా నీ బొందులో ప్రాణం ఉండగా, నీకు అవకాశం ఉండే చక్కగా 1కి 2 సార్లు మనం వేసింది శితిసారకమ్రానేనా, ఈ పొడుగు ఎంత వచ్చిందా, పొడుగు ఎడల్పు కూడా చూసుకోవాలి. ఎందుకంటే దేవుడు భవిష్యత్తును ఆలోచించి చెప్పాడు, దీంట్లో పుల్లు వస్తాయి, సింహాలు వస్తాయి, ఎన్ని వస్తాయి కదా. నువ్వు ఇరికి ఎంత కట్టావు అనుకో, నొక్కి చంపేతే లోపలే. దాన్ని అంత పొడుగు పెట్టడానికి గల కారణం ఏంటి? ఇన్ని జంతువులకి సరిపడా ఉండాలో అన్ని జంతువులకి సరిపడగా దేవుడు ఏర్పాటు చేశాడు. మిత్రులారా, స్నేహితులారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎప్పుడైనా చెప్పింది కఠినంగా ఉండొచ్చు, కానీ అది మన క్షేమం కోసమే ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని చెప్పిన మాట కఠినంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. చాలా మందికి ప్రసంగం ఇష్టం ఉండదు. కారణం ఏంటి? ప్రసంగం అంటే ఓ మాటలో చెప్తే కొద్దిమందికి డబ్బులు ఇచ్చి తిట్టుకున్నట్టు ఉంటుంది. కానుకలేం మీరెత్తారు, ప్రసంగాలు ఎవరి మీద చేస్తుంటాం? మేము మీ మీదే చేస్తుంటాం. ఇదేం కూడా కానుకిచ్చి నా మీద చేస్తున్నారంటే మరి కానుకిచ్చినోడిని మేలు కోరే చేయాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు డాక్టర్ గారికి ఫీజు ఇస్తాం, మనకు అనుకూలంగా చెప్తాడా, ఉన్నట్టు చెప్తాడా? ఇప్పుడు షుగర్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, 500 1000 రూపాయలు ఇచ్చాం. ఆయన ఏమనాలా? నువ్వు 1000 రూపాయలు ఇచ్చావు కనుక నీకు నచ్చింది తినే, నేను ఉన్నానా? అలాగంటాడు ఏ డాక్టర్ అయినా?
ఆయన ఏమంటాడు, నువ్వేం తినొద్దు, పళ్ళు తినొద్దు, స్వీట్లు తినొద్దు, డ్రింకులు తాగొద్దు. ఏం డబ్బులు ఇస్తున్నాడా ప్రతి నెల మనకి? మన మీద పెద్ద బాసులా మాట్లాడుతుంటాడు, అది తినొద్దు, ఇది తినొద్దు, ఇది తినొద్దు అంటే. మళ్ళీ మనం ఏమండి ఆయన ఏమో టార్చ్ లైట్ వేసుకుని తిరుగుతాడు మన వెనకాల, మనమే మానేస్తాం. అసలు కూడా ఏంటంటే అతను చెప్పింది కఠినంగా ఉంది, కానీ అది మన క్షేమం కోరి అతను మనతో చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. అతని మాట మనం విన్నాం అనుకోండి, 10 కాలాల పాటు ఉంటాం. మీ అబ్బాయి పెళ్లి చూడాలనుకుంటున్నావా? మీ మనవలు చూద్దాం అనుకుంటున్నావా? మీ మనవలు పుట్టినరోజు కూడా చూద్దాం అనుకుంటున్నావా? 10 కాలం బతుకుదాం అనుకుంటున్నావా? డాక్టర్ గారు చెప్పిన మాట వినాలి. ఆయన చెప్పింది నేనేది ఏంటంటే, ఆయన ఎవడంటే నాకు చెప్పడానికి, కానీ నీకు నచ్చిందల్లా తెచ్చుకుని తినేసావనుకో, లడ్డూలు గిడ్డులు కాజాలు గీజాలు బిల్ స్వీట్లు ఆ స్వీట్లు ఈ స్వీట్లు మొత్తం ఏమంటే ఆ డ్రింకులు ఈ డ్రింకులు తాగితే పొద్దున్నకి పెట్టి వచ్చేది. దేవునికి స్తోత్రం. డాక్టర్ గారు చెప్పిన మాట వింటే 4 కాలాల పాటు బాగుంటుంది. దేవుడు చెప్పిన మాట కూడా శ్రద్ధగా వింటే మన విధానం బాగుంటుంది. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పిన మాట కఠినంగానే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆయన నువ్వు వచ్చావు కదా చర్చికని చెప్పేసి పోన్లే ఆ కాన్సెప్ట్ ఉండదు. నువ్వు ఖచ్చితంగా వచ్చాక ఆయన చెప్పినట్టు చేయాలి. దేవునికి స్తోత్రం. అలా చేయడం మన క్షేమం. ఒకసారి నేను ఒక పెద్ద ఆఫీసర్ గారు వాళ్ళ నాన్నగారు చనిపోతే ఆ స్మాల్ కార్డు కొట్టడానికి వెళ్ళి, వాళ్ళు నలుగురు అందరూ జిల్లా ఆఫీసర్లు, పెద్ద ఆఫీసర్లు ఆ కూటంలో ఆయన చెప్తున్నాడు వాళ్ళ తండ్రి కోసం. మా నాన్నగారు ఉండేవారండి మా చిన్నప్పుడు, పేకబెత్తమని ఒకటి ఉంటుంది చూసారా, కేన్ కుర్చీలు చేస్తూ ఉంటారు చూసారా, అలాంటి ఒక పెత్తను తీసుకొచ్చి అక్కడ ఎట్టుకోడట. వాళ్ళ నలుగురు అన్నదమ్ముల్లో ఒకడు తప్పు చేసిన మొత్తం అందరిని కూడా చూడట. ఒకడు తప్పు చేస్తే మొత్తం నలుగురికి కోటింగ్, ఒక్కడు హోంవర్క్ చేయకపోతే నలుగురికి కోటింగ్, ఒక్కడు రోడ్డు మీద ఉంటే నలుగురికి కోటింగ్, ఒక్కడికి మార్కులు తగ్గితే నలుగురికి కోటింగ్. డొక్కరా పద్ధతి అనమాట. దేవునికి స్తోత్రం. అందరికి సమానమైన పద్ధతులు వడ్డించి చూడ. అందుకని ఈ నలుగురు సాయంకాలం అయ్యేసరికి, రే చిన్నోడా చేసేవా హోంవర్క్, చూడరా బాబు నీ కాలితే నేను హెల్ప్ చేస్తాను, లేకపోతే నీ వల్ల నాకు వస్తుంది. ఇప్పుడు డాడీ వచ్చాడు నీ హోంవర్క్ చేయకపోతే నీ వల్ల నేను చేసేసాను, కానీ మళ్ళీ నీ వల్ల నన్ను కూడా కొడేస్తాను. ఎవడన్నా డాడీ వచ్చేసరికి రోడ్డు మీద ఉన్నాడు అనుకో, రే నువ్వు అక్కడ ఉండగరా, నువ్వు నీ నమస్కారం లోపలికి రారా బాబు, నీ వల్ల మాకు కూడా అవుతుంది. ప్రోగ్రెస్ కార్డులో మార్కులు తగ్గకుండా డాడీ ఏం చెప్పాడు ఆ మార్కులు రావడం కోసం వాళ్ళందరూ, రే నీకు ఎగ్జామ్ వచ్చా లెక్క వచ్చా లేదా నేను చెప్తాను, ఎందుకంటే నీకు మార్కులు తగ్గితే మళ్ళీ మాకు వచ్చేది ఇక్కడ. ఇలాగ మొత్తం నలుగురు కూడబలుక్కుని చదువుకునేవారంట. వాళ్ళు అనుకునేవారంట అప్పట్లో, అనవసరంగా ఈ ఇంట్లో పుట్టాం మేము, మా డాడీ అంత దుర్మార్గుడు ప్రపంచంలో ఎవడో, ఇదేం గొడవ ఇది, రోజుకి ఏదో వంకర కొట్టేస్తాడు, రోజు బయట ఉన్నామని కొట్టేస్తాడు, రోజు లోపల ఉన్న మార్కులు తక్కువ వచ్చానే కొట్టదు, ఆడికి తక్కువ వస్తే నన్ను కొట్టేస్తాడు, ఎరగ తీసేస్తాడు. నేను తప్పు చేస్తే కొట్టినా పర్లేదు, ఆడి తప్పు చేసిన నన్నే కొట్టదు, ఈడు తప్పు చేసిన ఇంతమందిని కవర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదేం గొడవ ఇది, బయట పిల్లలు సగ్గా రాళ్ళు ఇసుకుంటున్నారు, టైరాట్ ఆడుకుంటున్నాడు, ఎవడు పడతాడు ఎలా పడతాడు, నా కర్మలా కాలిపోయింది, పగోడు కూడా రాకూడదు అని ఇలాంటి డాడీ అసలు ఎవరికి నా పగోడు కూడా రాకూడదు అనుకునేవారు అంటారు. వాళ్ళు చెప్పారు ఆ స్మార్ట్ కార్డ్ కొట్టంలో. ఆ రోజు మా డాడీ గొడవ మాకు అర్థం అవ్వాలి. మా డాడీ మా దృష్టిలో అప్పుడు పెద్ద విలన్. మా డాడీని చూస్తే చాలా బాధగాను అసహ్యంగానే ఉండేది. కానీ ఇప్పుడు మాకు అర్థమవుతుంది, ఆయన అలా దండించబట్టి ఈరోజు మేము జిల్లా ఆఫీసర్లు అయ్యాం. దేవునికి స్తోత్రం. ఆ రోజు అతను కఠినంగా ఉన్నాడు వాస్తవం, కానీ ఈరోజు ఆ కఠినత్వం తరతరాలకు తరగని ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. మిత్రులరా, స్నేహితులరా, భక్తి కొన్నిసార్లు నీకు కఠినంగా ఉండొచ్చు. లోకమంతా ఇలా పోతుంటే ఏడు సార్ ఇది. కొద్దిమంది చూడండి, మనం చర్చిలో కూర్చోబెట్టి మోకాళ్ళు వేయించి పైకి లేపి చేతులు ఎత్తి చప్పట్లు కొట్టి, ఈ గొడవ ఏటరా బాబు, సుఖంగా గుడ్ల మీద కూడి పెట్టలా 10 నిమిషాలు ఉండి టిక్ని వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది. దేవునికి స్తోత్రం. టిక్ని అలాగెళ్ళిపోతే ఇప్పుడు కథ మారిపోయింది కదా చర్చిలకి. ఎలాగంటే పొద్దున్నే మార్నింగ్ వాక్కి వెళ్ళి చర్చిలో కూర్చొని వచ్చేస్తున్నారు, వచ్చేటప్పుడు చికెన్ తెచ్చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఆయనకి స్థానము లేదు, బెస్సం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాడు అంతే. ఎక్కడికి ఏమీ లేదు, ఇంకా అలాగే వెళ్ళిపోతాం, కాసేపు అలా కూర్చోటం, గంట కదా ఆరాధన, ట్రిమ్మంటే అయిపోద్ది. దేవునికి స్తోత్రం వచ్చేస్తాం, ఇంకా ఏ పని పడితే ఆ పని. అంటే భక్తి మీద ఒక కాన్సన్ట్రేషన్ లేదు, భక్తి మీద ఒక శ్రద్ధ లేదు, భక్తి మీద ఒక పద్ధతి లేదు, భక్తికి ఒక పవిత్రత లేదు, భక్తికి ఓ ఓ ఓ ఒక ప్రాధాన్యత లేదు. ఎలా పడితే అలా మారిపోయింది సౌకర్యవంతంగా. అలా టోళ్ళు చూసి చాలా మంది అనుకుంటారు అదేదో బాగున్నట్టుంది, అదేదో సుఖంగా ఉన్నట్టుకుంది, అదేదో తేలిగ్గా ఉన్నట్టుంది. తేలిగ్గా ఉన్నట్టు ఉంటుంది ఆ వాడ. ఎలా పడితే అలా చేస్తే రేపొద్దున్న జలప్రళయం వచ్చినప్పుడు నిలబడదు ఆ వాడ. జలప్రళయం వచ్చినప్పుడు నిలబడాలంటే దేవుడు చెప్పిన పద్ధతిలోని కట్టాలి. దేవునికి స్తోత్రం. అది నీకు నచ్చచ్చు, నచ్చపోవచ్చు, వేరే విషయం. నీకు అనుకూలంగా ఉండొచ్చు, నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. నువ్వు చేసిన భక్తి
రేపు రాకడలో నిన్ను నిలబెట్టగలగాలి. ప్రభువు ముందు ధైర్యంగా నిన్ను నిలబెట్టగలగాలి. పరలోకంలో అర్హుడు అని స్టాంప్ వేయించగలగాలి. లేకపోతే నువ్వు ఎంత చేసినా దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. బైబిల్లో మనకు కనబడుతుంది, కొద్దిమంది వెళ్ళానట, ప్రభువా నీ నామమున దెయ్యమని వెళ్ళగొట్టలేదా, నీ నామమున అద్భుతములు చేయలేదా అని ఓ బ్యాచ్ వెళ్తే ఆయన అన్నాడట, మీరెవరు అన్నాడట. దేవునికి స్తోత్రం. అదే నీ నామాన్ని అన్ని చేస్తా అంటే నాకు తెలదు మరి, ఎందుకంటే మీ వాడ తింగర తింగర కర్రలతో చేసేసినట్టుకున్నారు, ఇది నిలబడదు ఇక్కడ. దేవునికి స్తోత్రం. శ్రేష్టకరమైన భక్తి నోవహు బైబిల్ చెప్తుంది అట్లు చేసేటట్టు. ఎలా చేసాడట? దేవుడు చెప్పినట్లు చేసాడు. ఈరోజు భక్తి కూడా మనం ఎలా చేయాలి? మీరు కానీ నేను కానీ వాళ్ళు అలా చేస్తున్నారండి, వీళ్ళు ఎలా చేస్తున్నారండి, వాళ్ళు కాదు. దేవుడు ఏం చెప్పాడో అది చేయాలి. దేవుడు ఎలా చేయమన్నాడో అలా చేయాలి. నోవహు వాడ కట్టేటప్పుడు మీరు చూస్తూ ఉంటే మిత్రులరా ఎన్నో పుర్రాకులు పడి ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా ఊహించుకోవచ్చు, ఆ వాడ కట్టడానికి నోవహు బహుశా ఇల్లు అమ్మేసి ఉంటాడు, పొలం అమ్మేసి ఉంటాడు. ఎందుకంటే వాడ పెద్దది కదా, కానుకలు ఇచ్చి కూడా ఎవడు ఉంటాడు? వాళ్ళ ఎనమండుగురే. ఎన్నిసార్లు కానుకలు పాట పాడుకున్నా వాళ్ళే వేసుకోవాలి. దేవునికి స్తోత్రం, అంతే కదా. గుడికొచ్చి ఓడేడు ఇంకా వాడి కోసం స్పాన్సర్స్ రండి అంటే ఎవడొస్తాడు? వాళ్ళ ఎనమండుగురే. అతవాడు ఓ పాట పాడిన తర్వాత మళ్ళీ కానుకలు అంటే మళ్ళీ వాళ్ళే ఇయ్యాలి. ఏదైనా చివరికి ఎవరికి చుట్టుకుంటుంది? నోవహుకే చుట్టుకుంటుంది. నోవహు మరి ఇల్లు వాకిలి పొలం అమ్మేసి ఉంటాడు, బంగారం అమ్మేసి ఉంటాడు, భార్యది లేకపోతే పిల్లలది అంతా అమ్మేసి ఉంటాడు వాడి కోసం. చివరికి ఏం మిగలలే. ఏం మిగిలింది? వాడు ఒకటే మిగిలింది, నోవహు మిగిలాడు. ప్రపంచంలో అందరూ బంగారాలు కొనుక్కున్న టైంలో నోవహు బంగారం అమ్మేసి ఉంటాడు. అందరూ ఇల్లు కొనుక్కుంటున్న టైంలో నోవహు ఇల్లు అమ్మేసి ఉంటాడు. నోవహు ఇల్లు ఎందుకు అమ్మేశాడు? నోవహు బంగారం ఎందుకు అమ్మేశాడు అంటే వాడి కోసం అమ్మేసి ఉంటాడు. చిత్రమైన విషయం ఏంటంటే కొంతకాలానికి జలప్రళయం ప్రారంభమైనప్పుడు బంగారం కొనుక్కున్న వాళ్ళందరూ బంగారం మేదేసుకుని మునిగిపోతున్నారు. ఇల్లు కొనుక్కున్న వాళ్ళందరూ ఇల్లుతో పాటు మునిగిపోతున్నారు. కానీ నోవహు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నీటి మీద కనపడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రతి రూపాయి ఎక్కడ కనపడుతుంది అనమాట? ప్రతి రూపాయి కనపడుతుంది. నోవహు అనుకున్నాడు, నేను వ్యర్థంగా ఖర్చు చేశాను అనుకున్నాను. లేదు, నా రూపాయి ఎక్కడ ఉందో అనమాట. అందరిది నీటిలో మునిగిపోతే నా రూపాయి మాత్రం ఎక్కడ తేలాడుతుంది? అందరూ ప్రయాసపడ్డారు, వాళ్ళ ప్రయాస అంతా నీటిలో ఏమైపోతుంది? బిల్డింగ్లు మునిగిపోతున్నాయి, పార్కులు మునిగిపోతున్నాయి, అన్నీ మునిగిపోతున్నాయి. కానీ నోవహు వాడు మాత్రం తేలుతా ఉంది. అందరి కష్టం నీటి పాలైపోయింది, నా కష్టం నీటి మీద కనపడతా ఉంది. దేవునికి స్తోత్రం. కొంతకాలం అయిపోయిన తర్వాత నోవహు బయటకు వచ్చేటప్పుడు దేవుడు ఇలా అడిగి ఉంటాడు, నోవహు నా కోసం ఎంత బంగారం అమ్మేసి ఉంటావు? ప్రభు 100 గాజులు అమ్మేసి ఉంటాను అన్నాడు అనుకోండి. అనలేదు, ఒకవేళ అన్నాడు అనుకో. అప్పుడు దేవుడు చెప్పి ఉంటాడు, ఇదిగో చాలా మంది సంపాదించుకున్న బంగారం మీదేసుకుని చచ్చిపోయారు, చెట్లకి పొట్లకి తగులుకుని ఉన్నారు. ఇది నాది అనడానికి ఎవడో లేడు అక్కడ. అందరికీ ఏమైపోయిందని కూడా తీతనం అని వాడు లేడు, అంతా నీదే. కనుక నువ్వు పోగొట్టుకున్న బంగారం నీకు ఏది నచ్చితే అది, జిగినీళ్ళు ఎలా ఉన్నాయి అవన్నీ ఏరుకుని తెచ్చుకో. ఎంతకాలం తెచ్చుకుంటావు? నీ గొడవ ఏంటంటే టిఫిన్ చేస్తాం తెచ్చుకుంటాం, భోజనం చేస్తాం తెచ్చుకోవడం, నీకు ఎంత బంగారం కావాలో అంత బంగారం తెచ్చుకో. భూమి అమ్మేసావా నా కోసం? పొలాలు అమ్మేసావా? ఇదిగో సరిహద్దులు ఏమీ లేవు, భూమి అంతా నీదే. నీకు నచ్చిన చోట మొక్కేసుకో. మొక్కు కూడా ఏమంటే నీకు నచ్చిన చోట వేసుకో. ఆస్ట్రేలియా నీదే, అమెరికా నీదే, సమస్తం నీదే, మొత్తం భూమే నీది. అమ్మేసి నువ్వు 2 తలాలు 3 తలాలు అమ్మేసి ఉంటావు. భూమి మండలం నీకు రాసి చేస్తున్నానని దేవుడు నోవహుకు సంపూర్ణంగా భూమి అంతా అనుభవించమని నోవహుకి ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. విషయం ఏంటంటే దేవుడికి చేసి నష్టపోయినాడు ఎవడో లేడు, దేవుడి కోసం ప్రయాసపడి నష్టపోయినవాడు ఎవడో లేడు. ఈ విషయం మనం గుర్తెరగాలి. నోవహు ఆ చివరి రోజు అనుకుని ఉంటాడు, దేవా ఆ రోజు నేను చాలా టెంప్ట్ అయిపోయి ఉన్నా. వాళ్ళ డ్యాన్సులు చూసి, వాళ్ళ కథలు చూసి, వాళ్ళ జ్ఞానం చూసి, వాళ్ళ మాటలు చూసి డిస్టర్బ్ అయిపోయి నేను కూడా అవతలకి వెళ్ళిపోదామా అని పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ అప్పుడు నేను నిదానించుకున్నాను, శోధించబడి కూడా నేను అలా నిలదొక్కున్నాను. అలా నిలదొక్కున్నాను కనుక ఇంత గొప్ప ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. ఇంత గొప్ప దీవెన. మిత్రులారా, స్నేహితులారా, నోవహు అట్లు చేశాను. ఈ రాత్రి భక్తి చేసే మనం మంచి భక్తి చేద్దాం, నమ్మకమైన భక్తి చేద్దాం, క్వాలిటీ భక్తి చేద్దాం, దేవుడికి నచ్చిన భక్తి చేద్దాం. రేపు ఇది మనల్ని ఆ చివరి దినములో, కడవరి దినములో మనం కాపాడబడే భక్తి చేద్దాం. నోవహులాగా ప్రయాసపడదాం, కష్టపడదాం. వాళ్ళెవరినో చూసి డిస్టర్బ్ అయిపోదు, వాళ్ళెవరినో చూసి
వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, మనకి ఎలాగ అయిపోయింది అనుకోవద్దు. వాళ్ళ సుఖము తాత్కాలికమైంది, వాళ్ళ సంతోషం తాత్కాలికమైంది, వాళ్ళ యొక్క ఎమోషన్ తాత్కాలికమైంది. నీది స్థిరమైంది. ఇప్పుడు కష్టపడతావు, ఇప్పుడు ప్రయాసపడతావు, ఇప్పుడు చాలా దుఃఖపడతావు, ఇక్కడ చాలా వేదన పడతావు, చాలా ప్రయాసపడతావు. కానీ వన్ ఫైన్ మార్నింగ్ ఇంకా ఎల్లకాలము నీ జీవితంలో ఏం కనపడుతుంది అనమాట? సంతోషమే కనపడుతుంది. బైబిల్ చెప్తుంది, మన ఎదుట ఉన్న ప్రియమైన మిత్రుల, మన దేవుడు మనకి ఇవ్వబోయే ఏమంటే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కాదు. అద్భుతమైన మహిమను దేవుడు మనకి ఇస్తాడు. అందుకనే జనం ఎలా మాట్లాడుకున్నా, జనం ఎలా వెళ్ళిపోయినా, జనం ఎంత తెలివైన వాళ్ళు అనుకున్నా, మనల్ని ఎంత తెంగరోళ్ళు అనుకున్నా, ఎంత బుర్రలేని వాళ్ళు అనుకున్నా, అలాగే అనుకుందాం. ఎందుకంటే ఒక రోజు ఉంది కదా, దేవునికి స్తోత్రం, ఒక టైం ఉంది కదా, ఓ పరిస్థితి ఉంది కదా. అప్పుడు దాకా జనాలు మన తెంగరోళ్ళు అనుకొని, ఇవి వాడేటనుకొని, ఈ గొడవేటనుకొని, హేళించేది ఏమీ మాట్లాడుకో, చక్కగా ఉండు. ఒక రోజు నీకు వస్తుంది, ఆ రోజు దేవుడు నేను గణపరుస్తాడు, ఆ రోజు దేవుడు నేను హెచ్చిస్తాడు, ఆ రోజు దేవుడు నేను దీవిస్తాడు, ఆ రోజు అందరికంటే అన్నిటికంటే ఉన్నతమైన పరిస్థితుల్లో దేవుడు మనల్ని పెడతాడు. అందుకని భక్తిని, శ్రేష్టకరమైన భక్తిని చేద్దాం. మనకు నచ్చినట్లు కాదు, దేవునికి నచ్చిన భక్తిని చేద్దాం. ప్రభు అలాంటి కృప, అలాంటి దీవెన దయచేయని ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడిన కొద్దిపాటి మాటల కోసం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒకవేళ భక్తి నీకు ఒకవేళ చాలా కష్టంగా అనిపిస్తుందేమో. లోకం చాలా సుఖంగా ఉంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, అందరూ సౌకర్యవంతంగా ఉన్నారు, మంచి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో డబ్బులతో తొలతొగుతున్నారు, కార్లు, మేళ్ళు, బళ్ళు మీద తిరుగుతున్నారు. వాళ్ళు చాలా అధికారం కలిగి ఉన్నారు, వాళ్ళు చాలా దర్పంతో ఉన్నారు, వాళ్ళు చాలా బంగారం వేసుకుంటున్నారు, వాళ్ళు లోకంలో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభువుని నమ్ముకొని ఈ బాధ్యతలు నేను మొయ్యలేకపోతున్నాను, ఈ కష్టం నేను భరించలేకపోతున్నాను, దేవుడు చెప్పిన పని చాలా కఠినంగా ఉంది, కష్టంగా ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒక రోజు రాబోతోంది, ఆ రోజు దేవుడు నేను దీవిస్తాడు, ఆ రోజు దేవుడు నేను హెచ్చిస్తాడు, ఆ రోజు దేవుడు నేను గొప్పగా చేస్తాడు. ఈరోజు నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ప్రభువా, ఎంత కష్టమైన నేను నీకోసం ఈ పని చేస్తాను నాయన, నీకు నచ్చినట్లు వాడకడతాను నాయన, నీకు నచ్చినట్లు భక్తి చేస్తాను ప్రభా, నీకు నచ్చినట్లు నేను జీవిస్తాను ప్రభా అని ప్రార్థన చేద్దాం. సాతానుడు కొన్నిసార్లు మనల్ని శోధిస్తాడు, ఈ వాడ పనులోంచి బయటకు తీసుకెళ్ళిపోవాలని చూస్తాడు, ఈ భక్తిలోంచి బయటకు తీసుకెళ్ళిపోవాలని చూస్తాడు. ఇదిగో అక్కడ సుఖం ఉందని చెప్తాడు, అక్కడ చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్తాడు, నేను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈరోజు ఏది ఏమైనా సరే ఇక్కడే నిలబడుండు, ఇక్కడే నిలబడుండు, దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా, కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా, గురిలేని తరుణాన వేగవగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు, గురిలేని తరుణాన వేగవగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారిదను, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారిదను. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా ఆమేన్. అందరూ ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభువా నన్ను దర్శించిన ఆయన, శోధన నాకు ఎదురైనప్పుడు శోధనకు నిలిచే కృప నాకు దయచేయను ఆయన. ఎంత కష్టమైన ఎంత ఇబ్బంది అయినా సాతానుడు శోధించిన నేను ఇష్టపోకుండా ప్రభువా నువ్వు అప్పగించిన పనిని నమ్మకంగా చేసే కృప దయచేయను ఆయన. నమ్మకంగా చేసే కృప దయచేయను ఆయన. నన్ను కనికరించు ప్రభువా. లోకము పోకడ వైపుకి నేను వెళ్ళిపోకుండా, లోకస్తులలాగా జీవించకుండా, లోకస్తులలాగా ఆలోచించకుండా కృప దయచేయి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు హల్లెలూయా హల్లే అందరూ హల్లే ఆమేన్ స్తోత్రం హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 హల్లే అందరం స్వరమెత్తి హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. ఈ రాత్రి లోకములో ఉన్నవాడు, లోకంలో ఉన్న సుఖాలు, లోకంలో ఉన్న సౌకర్యాలు నవోహ దినాల్లో ఎలా ఉంటుందో ఎలాగే ఉంటుందని ప్రభు చెప్పు. ఇదిగో జనాలు చాలా సుఖ విలాసాలకు లోనై ఉన్నారు, లగ్జరీస్ గా బతుకుతున్నారు, పాపములో ప్రవీణులైపోయారు. భక్తిపరుడు వెతికి చూసినా కనపడని రోజుల్లాగా ఉన్నాయి. ఎవరిని చూసినా ఏదో మోసం, ఏదో దగ, ఏదో తేడా. అయ్యో ప్రభా, ప్రపంచం ఎంతా ఎలాగైపోయిందని నువ్వు నిరాశపడకూడదు. నువ్వు ఒక్కడవు నిలబడాలా, నువ్వు ఒక్కదానువు నీతిమంతురాల్లాగా ఉండాలా, నీ ఒక్క కుటుంబం ప్రభువు కోసం కనిపెట్టుకుని ఉండాలా. ప్రభా, ప్రపంచం అంతా ఎలా ఉన్నా నేను నీ కోసం నిలబడతాను ప్రభా, నీ పని నేను చేస్తాను ప్రభా, నీ కాడి నా భుజం మీద వేసుకుంటాను ప్రభా. నువ్వేం పని చెప్పినా పని చేస్తాను, నీకు నచ్చినట్లుగా చేస్తాను ప్రభా. నేను శోధించబడిన ప్రభా, నేను త్వరగా ఈల్డ్ అయిపోను ప్రభా. బండ మీద పునాదిలాగా ఉంటాను ఆయన. ప్రార్థన చేద్దాం ఈ రాత్రి. ప్రభా, మమ్మల్ని కనికరించి మాకు సహాయం చేయని ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ఇదిగో లోకాన్ని చూసి నేను డిస్టర్బ్ అవ్వకుండా యథార్థమైన భక్తి చేయాలని మనసులో కోరుకుంది. నవోహలాగా నీతిమంతుడిగా ఉండాలని, ఆయన కృప పొందాలని, నిందారహితుడిగా ఉండాలని ఆశ నాకుంది.
దేవుడు నాకు అప్పగించిన పని వాడంత పెద్దదైనా చేయాలనే ఆశ నాకుంది. రాకడలో నిలబడి